డిస్కషన్ అనేది డయాబెటిస్ రిలేటెడ్. ఇది నాకు చాలా పర్సనల్ సబ్జెక్ట్. సో దీని రిలేటెడ్ నేను డాక్టర్ రాజేంద్ర గారిని పిలిచాను ఈ రోజు. Hi Vasu, thanks for inviting me. మా ఫాదర్ కి at the age of 25 డయాబెటిస్ వచ్చింది. హీ స్ట్రగుల్డ్ విత్ డయాబెటిస్ ఫర్ మోర్ దెన్ 30 years. బ్రెయిన్ లో సమ్ బ్లడ్ రిలేటెడ్ క్లాట్ వచ్చిందని చెప్పారు. దట్టు మనకు ఇప్పుడు యూట్యూబ్ లో కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్ లో కానీ ఫేస్బుక్ లో కానీ లాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ ఉంది. ఎవరెవరో వచ్చి ఏదేదో చెప్తారు, పొద్దున్న తాగమని చూస్తాము, మెడిసిన్స్ పెడతాము. సింగిల్ టాబ్లెట్ అప్పటి నుంచి డబుల్ కాంబినేషన్ తగ్గకుంటే దెన్ ట్రిపుల్ కాంబినేషన్, దానికి ఫుల్ స్టాప్ అనేది ఉండదు. ఇనిషియల్ ఫేజెస్ లో ఉన్నప్పుడే ఇఫ్ యూ కెన్ హెల్ప్. టైప్ 1 అండ్ టైప్ 2 డయాబెటీస్ ఉన్నాయి. టైప్ 1 అనేది పిల్లల్లో వస్తుంది. లైఫ్ స్టైల్ సైకిల్ అంటే దే ఆర్ 6 పిల్లర్స్. ఓకే. ల్యాక్ ఆఫ్ ప్రాపర్ డైట్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, స్లీప్ సైకిల్ లేదు, లేట్ నైట్ పడుకుంటున్నారు. యాజ్ ఎమర్జెన్సీ ఫిజిషియన్ అవర్ రోల్ ఇస్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఎమర్జెన్సీస్. హాస్పిటల్స్ కి వచ్చే దానిలో 70% ఆఫ్ పీపుల్ మేజర్ గా వాళ్ళకు బీపీ లేక షుగర్ కాంప్లికేషన్స్ తోనే వస్తారు. దెన్ ఐ ఫెల్ దట్ యార్ ఇనిషియల్ ఫేజెస్ లోనే మనం రివర్స్ చేస్తే ఇక్కడ వరకు రాదు కదా. మై గ్రాండ్ మదర్ వాజ్ డయాబెటిక్ అండ్ బైపాస్ అయింది తనకు 2010 లో. షీ పాస్ అవే ఇన్ 2018. బీయింగ్ డాక్టర్ వర్కింగ్ ఇన్ ద కార్పొరేట్స్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు హెల్ప్. సలాడ్స్, ఫ్రూట్స్, నట్స్, సీడ్స్, స్ప్రౌట్స్. ఇండియాలో ప్రోటీన్ అనేది వన్ ఆఫ్ ద వర్స్ట్ థింగ్. అండ్ స్ట్రెస్ మూలంగా ఎంత వరకు ఛాన్సెస్ ఉన్నాయి డయాబెటీస్ రావడానికి? అన్ని బాగున్నాయి. వెన్ ఐ గో డీప్ ఇన్ టు ఇట్, లవ్ ఫెయిల్యూర్, బ్రేకప్ అయింది, దానివల్ల డయాబెటీస్ వచ్చింది. ఒక పర్సన్ కి ఐసీయూలో ఉన్నాడు అనుకో, వాళ్ళ బిజినెస్ గురించో వేరే ఇష్యూస్ గురించి ఆలోచిస్తారా? అంటే ప్రాబ్లం ఏంటో, దిస్ బాడీ సో బ్యూటిఫుల్లీ డిజైన్. 50% డ్యామేజ్ అయ్యేంత వరకు మనకు సింపుల్ కూడా చూపించారు. ఇఫ్ యూ నాట్ పెర్ఫార్మింగ్, రెడీగా ఉంటాయి కంపెనీస్ పంపిణీ చేయడానికి. ఎంత కట్టుకోవాలా, ఖాళీ ఎంఐలు ఉన్నాయి, ఎవరు పని చేస్తున్నా, బ్యాంక్ లో 2 కోట్లు ఉంటాయి. బట్ సో జనరల్ గా డైట్ లో ఏం చేంజెస్ చేస్తే మన బ్లడ్ షుగర్ అనేది కంట్రోల్ లో ఉంటుంది? ఒక 50% రా న్యాచురల్ ఫుడ్ ఉందంటే ఓకే, they should be prepared for 10 lakhs hospital bills in the future. స్విగ్గీ, జొమాటోలో ఆర్డర్ చేసే వాళ్ళు 90% అన్హెల్తీని ఆర్డర్ చేస్తారు. సో నేనైతే ఈ డంబెల్స్ అది నేను రికమెండ్ చేయను. 35 లోపు డయాబెటీస్ వస్తే ఫస్ట్ క్వశ్చన్ అడిగేది నైట్ షిఫ్ట్ చేశారా? హాయ్ ఎవ్రీవన్, మనం ఈ రోజు చేసే డిస్కషన్ అనేది డయాబెటిస్ రిలేటెడ్. ఇది నాకు చాలా పర్సనల్ సబ్జెక్ట్. ఎందుకంటే మా ఫాదర్ కి at the age of 25 డయాబెటీస్ వచ్చింది. అండ్ అంటే నేను నా ఏజ్ అనేది అప్పుడు చాలా 3 years 4 years ఆ ఏజ్ లో ఆయనకి డయాబెటీస్ వచ్చింది. హీ స్ట్రగుల్డ్ విత్ డయాబెటీస్ ఫర్ మోర్ దెన్ 30 years. ఓకే, దాని తర్వాత ఏమైందంటే డయాలసిస్ అనేది చేయాలన్నట్టు చెప్పారు. సో డయాలసిస్ కూడా స్టార్ట్ చేసాం 2024. అంటే అప్రాక్సిమేట్ హీ స్టేడ్ ఇన్ హాస్పిటల్ ఫర్ మోర్ దెన్ 1 month ఇన్ ద ఎండ్ స్టేజ్ లో. అండ్ ఆఫ్టర్ దట్ హీ ఎక్స్పైర్డ్ 2024 నవంబర్లో. హీ ఎక్స్పైర్డ్ బికాస్ ఆఫ్ అంటే ఈ ప్రాసెస్ లో కూడా ఏం జరిగిందని నేను చెప్తాను. డయాలసిస్ జరిగేటప్పుడు బ్రెయిన్ లో సమ్ బ్లడ్ రిలేటెడ్ క్లాట్ వచ్చిందని చెప్పారు. దాని తర్వాత లివర్ రిలేటెడ్ ఇష్యూ వచ్చిందని చెప్పారు. సో బాడీలో ఈచ్ ఫంక్షన్ స్టాప్ అయిపోతూ లేదంటే స్ట్రక్ అయిపోతూ ఫైనల్ గా ఆయనకి డయాలసిస్ జరుగుతున్నప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది ఆన్ ద మిషన్. దట్టు మనకి ఇప్పుడు యూట్యూబ్ లో కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్ లో కానీ ఫేస్బుక్ లో కానీ లాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ ఉంది. ఎవరెవరో వచ్చి ఏదేదో చెప్తారు, పొద్దున్న తాగమంటారు, నైట్ ఇచ్చేయమంటారు, లేదంటే వాకింగ్ వెళ్తే సరిపోతుంది అంటారు. ఈ మిస్ఇన్ఫర్మేషన్ మూలంగా చాలా మంది రాంగ్ యాక్టివిటీస్ అనేది చేస్తున్నారు. దాని మూలంగా డయాబెటీస్ తగ్గడం బదులు ఇంకా పెరుగుతుంది అండ్ మిగిలిన బాడీ ఫంక్షన్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఈవెన్ మా ఫాదర్ కూడా చాలా ఫాలో అయ్యారు ఇలాగా. సో అందుకనే ఈవెన్ అది కిడ్నీ రిలేటెడ్ వచ్చింది. ఐ షుడ్ నాట్ మెన్షన్ దోస్ గైస్ నేమ్స్. హీ ఫాలోడ్ సమ్ కైండ్ ఆఫ్ డైట్స్. సో దీని రిలేటెడ్ నేను డాక్టర్ రాజేంద్ర గారిని పిలిచాను ఈ రోజు. ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. డయాబెటీస్ అనేది మన ఇండియాలో చాలా పెరుగుతుంది, ఎస్పెషల్లీ యూత్ లో అండ్ మిడిల్ ఏజ్ లో ఉండే వాళ్ళకి చాలా పెరుగుతుంది. ఒకటి హెల్త్ రిలేటెడ్ స్ట్రగుల్ అవుతున్నారు, రెండోది ఫైనాన్షియల్ గా కూడా ఇంపాక్ట్ అవుతుంది. సో ఐ వాంట్ టు హెల్ప్ యూ ఆల్ విత్ దిస్ పాడ్కాస్ట్. సో నేను డాక్టర్ గారిని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఆన్ ద స్పెషల్ ఇన్విటేషన్ ఆయన వచ్చారు. సో హాయ్ అండి. హాయ్ వాసు, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ sorry to know about your father's journey. Okay. So because whatever that you have shared about your father, I worked in the corporates for 7 years. I have seen more than 10,000 cases going through the same journey. Okay. So then I felt that the way that we are treating is just symptomatic treatment. Okay. Report చూస్తాము, మెడిసిన్స్ పెడతాము. Correct. And with the time the dose will keep on increases. Eventually tablets తో సింగిల్ టాబ్లెట్ అప్పటి నుంచి డబుల్ కాంబినేషన్ తగ్గకుంటే దెన్ ట్రిపుల్ కాంబినేషన్,
లేదంటే ఇంకా కాలేదన్నప్పుడు యువర్ బాడీ ఈస్ నాట్ ప్రొడ్యూసింగ్ ఇన్సులిన్ అనేసి వి స్టార్ట్ విత్ ద ఇన్సులిన్. కాంప్లికేషన్స్ విల్ హ్యాపెన్ ఇన్ ద లాంగర్ రన్. వాట్ ఎవర్ దట్ యువర్ స్పోకెన్, కిడ్నీ ఇష్యూస్ అయినా, హార్ట్ అటాక్, పెరాలిసిస్ అండ్ విజన్ ఇష్యూస్, పాదాల్లో మంటలు, తిమ్మిళ్ళు, ఇవన్నీ లాంగ్ టర్మ్ లో కాంప్లికేషన్స్ వస్తాయి. అండ్ దే స్ట్రగుల్ త్రూఅవుట్ దేర్ లైఫ్, roaming around the hospitals, taking medicines and undergoing treatments, and దానికి full stop అనేది ఉండదు. So after seeing thousands of cases, then I felt that initial phases లో ఉన్నప్పుడే if we can help them in the reversal so that we can prevent long term complications. That's what we are doing now. Very good information. Thank you so much. So ఈ డయాబెటీస్ రిలేటెడ్ మనం ఎప్పుడు కూడా టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది కాకుండా అసలు డయాబెటీస్ లేకుండా ఎలా చేసుకోవాలనేది డయాబెటిక్ రివర్సల్ లోకి వస్తుంది. సో అది ఎలా చేయొచ్చు ఏంటి అనేది మనం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం ఈరోజు. సో దానికి ఏమేమి మెథడ్స్ మనం ఫాలో అయితే మనం డయాబెటీస్ నుంచి కంప్లీట్ గా బయటకు రావచ్చు. సో డాక్టర్ గారు, దీనికి జనరల్ గా టైప్ 1 అండ్ టైప్ 2 డయాబెటీస్ ఉంటాయి కదా. సో అసలు టైప్ 1 అంటే ఏంటి, టైప్ 2 అంటే ఏంటి? జనరల్ గా టైప్ 1, టైప్ 2 ఇది మేజర్ గా దే ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డయాబెటీస్. అందులో మేజర్ గా చూసేది టైప్ 1, టైప్ 2. టైప్ 1 అనేది పిల్లల్లో వస్తుంది, లెస్ దాన్ 20 years ఆఫ్ ఏజ్ లో ఉంటుంది. వీళ్ళ లోపల ఏమవుతుందంటే ప్యాంక్రియాస్ లో ఉన్న బీటా సెల్స్ ఇన్సులిన్ అనేవి తయారు చేయవు. ఈ ఇన్సులిన్ ఏం చేస్తుందంటే, ఇన్సులిన్ యొక్క పని ఏంటి అంటే మన బాడీలో మనం తిన్నాక డైజెషన్ అవుతుంది. డైజెషన్ తర్వాత మనకు రైస్, చపాతి, ఇడ్లీ, దోశ, వడ ఏం తీసుకున్నా కార్బోహైడ్రేట్స్ డైజెషన్ తర్వాత గ్లూకోజ్ లేక షుగర్స్ ఫామ్ అవుతాయి. దీన్ని బ్లడ్ నుంచి సెల్ లోపలికి మూవ్ చేయాలి. అవర్ హ్యూమన్ బాడీ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ సెల్స్, తెలుగులో కణం అంటాం. ప్రతి కణం లోపలికి గ్లూకోజ్ పోవాలి, అప్పుడే అది ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. అది పోవాలంటే ఒక హార్మోన్ కావాలి, అదే ఇన్సులిన్. ప్యాంక్రియాస్ అనేది మన బాడీలో ఉన్న ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ ఈ ఇన్సులిన్ ని తయారు చేస్తుంది. ఈ ఇన్సులిన్ అనేది బ్లడ్ నుంచి సెల్ లోపలికి గ్లూకోజ్ మూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. టైప్ 1 డయాబెటీస్ లో ఈ ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది ఉండదు. ఆ బీటా సెల్స్ ఏవైతే ఇన్సులిన్ తయారు చేస్తావో అవి డ్యామేజ్ అయ్యి ఉంటాయి. వాళ్ళకి ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది ఉండదు. దట్స్ వై వాళ్ళకి లైఫ్ అంతా కూడా ఇన్సులిన్ ఇంజెక్షన్స్ తీసుకోవాలి. దాన్ని ఎవరు రివర్స్ చేయలేదు, ఎందుకంటే బాడీనే ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయట్లేదు కాబట్టి. ఇది టైప్ 1. లెట్ us కమ్ టు టైప్ 2. టైప్ 2 25+ ఏజ్ లో వస్తుంది జనరల్ గా. టైప్ 2 అనేది మన లైఫ్ స్టైల్ సైకిల్ మనం తెచ్చుకునేది. లైఫ్ స్టైల్ సైకిల్ అంటే దే ఆర్ 6 pillars. ల్యాక్ ఆఫ్ ప్రాపర్ డైట్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, స్లీప్ సైకిల్ లేదు, లేట్ నైట్ పడుకుంటున్నారు, స్ట్రెస్ ఉంది, ఆల్కహాల్, సాఫ్ట్ డ్రింక్స్, ఎమోషనల్ ఇష్యూస్ ఆర్ రిలేషన్షిప్ ఇష్యూస్. ఈ 6 ఆస్పెక్ట్స్ లో మనం చేసుకునే రాంగ్ చాయిసెస్ ఆర్ మిస్టేక్స్ వల్లనే ఈ టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. టైప్ 1 ని రివర్స్ చేయలేము, బట్ టైప్ 2 ని మీరు ప్రాపర్ ప్రొఫెషనల్ గైడెన్స్ ప్రకారము లైఫ్ స్టైల్ లో చేంజెస్ చేసుకుంటే, డైట్, ఎక్సర్సైజ్, యోగా, స్లీప్, స్ట్రెస్ అండ్ ఆల్, దెన్ యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ and you can reverse and even stop the drugs. That's how we help more than 3,000+ cases to reverse their diabetes and lead a medicine free life. ఓకే, దట్స్ రియల్లీ గ్రేట్. 3,000 పైగా అంటే నార్మల్ విషయం కాదు. అండ్ డయాబెటిక్ రివర్సల్ రిలేటెడ్ అసలు ఈ ఇండస్ట్రీలోకి అదే ఐ మీన్ ఇది ఈ పర్టికులర్ దానిలోకి ఎందుకు చూస్ చేసుకున్నారు, మీరు ఎలా వచ్చారు? Okay, Vasu, I worked in corporates for 6-7 years. I did my emergency medicine. Basically, I'm emergency physician. As emergency physician, our role is to take care of all kinds of emergencies: heart attack, paralysis, head injuries, abdominal pain, breathing difficulties and all. So 7 years I worked in the corporates. Hospitals కి వచ్చే దానిలో 70% of people మేజర్ గా వాళ్ళకు బీపీ లేక షుగర్ కాంప్లికేషన్స్ తోనే వస్తారు. సో as we discussed in the initially, బీపీ షుగర్ ఎట్లా అంటే లాంగ్ టర్మ్ లో కంపల్సరీగా కాంప్లికేషన్స్ వస్తాయి. సో ఆఫ్టర్ సీయింగ్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్ స్ట్రగ్లింగ్ విత్ దీస్ ఇష్యూస్ ఫర్ లైఫ్ టైమ్, సో హార్ట్ అటాక్ అయినా, స్టెంటింగ్ అయినా, కిడ్నీ ఫెయిల్యూర్స్ అయినా కానీ, పెరాలసిస్ కానీ, ఇవన్నీ ఓన్ హీలింగ్ సరిగా కాదు, ఇవే ప్రాబ్లమ్స్ తో స్ట్రగుల్ అవుతూ ఉంటారు. అండ్ then I felt that the way that we are treating is not correct. Just we are treating the symptoms. Report చూస్తాం, మెడిసిన్స్ పెడతాం. ప్రాబ్లం ఉందా, ప్రాబ్లం తగ్గట్టుగా అప్పటికి మెడిసిన్స్ పెడతాం, which is temporarily helping the patient, but it is not కంప్లీట్ గా పేషెంట్ ని దాని నుంచి బయటపడడానికి హెల్ప్ చేయట్లేదు. దెన్ ఐ ఫీల్ దట్ ఇనిషియల్ ఫేజెస్ లోనే మనం రివర్స్ చేస్తే ఇక్కడ వరకు రాదు కదా. సో హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది? షుగర్ కంట్రోల్ లేదు లాంగ్ టర్మ్ గా, కాబట్టి లోపల బ్లడ్ వెజల్స్ లో ఇన్ఫ్లమేషన్ వస్తుంది. దానివల్ల బ్లాకేజెస్ బిల్డ్ అవుతున్నాయి, కొలెస్ట్రాల్, ఫ్యాట్ అక్యుములేట్ అయ్యి దానివల్లే హార్ట్ అటాక్ వస్తుంది, దానివల్లే పెరాలసిస్ వస్తున్నాయి. సో ఇనిషియల్ ఫేజెస్ లోనే డయాబెటీస్ ని కంట్రోల్లో పెట్టి రివర్స్ చేయగలిగితే వీ కెన్ ప్రివెంట్ లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్. దట్స్ వాట్ వీఆర్ డూయింగ్ ఓవర్ హియర్. ఇనిషియల్ ఫేజెస్ లోనే వీఆర్ రివర్సింగ్. అంటే రివర్సల్ ఇనిషియల్ లో అవుతుంది. ఇప్పుడు చెప్పినట్టు ఒక 20 years తర్వాత రివర్సల్ చేయలేము. ఒకసారి కిడ్నీ ఫెయిల్ అయినాక ఏం చేయడానికి లేదు, ఒకసారి పెరాలసిస్ వచ్చాక ఏం చేయడానికి లేదు. బట్ ఇన్ ద ఫస్ట్ 5, 10, 15 years of time we can work on reversal. So that's why I got into this after seeing thousands of people struggling. If I can say personal things చెప్తే, మా అంకిల్ was diabetic, bypass అయింది, స్టెంటింగ్ అయింది, he passed away at the age of 55 in 2017. My grandmother was diabetic,
అండ్ బైపాస్ అయింది తనకు 2010 లో, షీ పాస్డ్ అవే ఇన్ 2018. సో బీయింగ్ డాక్టర్, వర్కింగ్ ఇన్ ద కార్పొరేట్స్, ఐ వాస్ నాట్ ఏబుల్ టు హెల్ప్. అండ్ ఇదే జర్నీ ప్రతి పేషెంట్ కూడా ఇదే జర్నీలో పోతారు. కాంప్లికేషన్స్ అనేవి స్ట్రగుల్ అవుతూ ఉండము. కానీ ఐ ఫెల్ దట్ యార్ ఇనిషియల్ ఫేజ్ లో వీ కెన్ help them so that we can prevent long-term complications. That's what motivated me to get into this reversal thing. Okay, that's a really great testimony or the journey అనేది. సో యాక్చువల్గా మా ఫాదర్ వచ్చేటప్పటికి ఆయన చాలా స్ట్రిక్ట్ గా డైట్ మెయింటైన్ చేసేవాళ్ళు. అంటే 20-30 years అంటే ఇమాజిన్ అట్ ద ఏజ్ ఆఫ్ 25 వచ్చింది. సో ఏజ్ ఆఫ్ 25 అంటే ఫుడ్ అనేది నార్మల్ గా మనం రైస్ అనేది వాట్ ఎవర్ మనం ఇంట్లో తింటాము. డైట్ లో అంత షుగర్ లేకపోయినా, ఆయన ఎక్కువ స్వీట్స్ తినేవాళ్ళు కూడా కాదు, బట్ షుగర్ ఎందుకు వస్తుంది? షుగర్ తింటేనే షుగర్ వస్తుందా, లేదంటే వేరే ఏమైనా రీజన్స్? ఆఫ్ కోర్స్ మీరు ఇందాక మల్టిపుల్ చెప్పారు, బట్ ఫుడ్ రిలేటెడ్ వచ్చేటప్పటికి ఏం తింటే మనకి షుగర్ పెరగడానికి ఎక్కువ స్కోప్ ఉంది? ఇప్పుడు ఇంత ముందు చూస్తే షుగర్ అనేది 45-50+ లో ఉండేది. ఇప్పుడు నాకు వచ్చే అవుట్ ఆఫ్ 10 patients 70% of patients, and I mean 7 patients are below 35. So why we are getting it at the younger age? Okay, diet మాట్లాడదు, I will talk about the diet. జంక్ ఫుడ్ ఎక్కువ ఉన్నాయి, ఫాస్ట్ ఫుడ్ కల్చర్ ఎక్కువ ఉంది. మనకి ఏం కావాలన్నా టిప్స్ మీద ఆర్డర్ పెట్టేస్తే 20 minutes లో వచ్చేస్తుంది. అండ్ అంటే ఒక షుగర్ అనేది కాదు, ఇఫ్ యూఆర్ టేకింగ్ ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు ఎక్కువ ఉన్నాయి. వైట్ రైస్ కావచ్చు, మైదా ప్రొడక్ట్స్ కావచ్చు, బేకరీ ఫుడ్స్ కావచ్చు, ఐస్ క్రీమ్స్ కావచ్చు, చాక్లెట్స్ కావచ్చు, పిజ్జాలు, బర్గర్లు. సో ఇవన్నీ ఒక ఫ్యాక్టర్స్. ఇవి మేజర్ గా డైట్ పరంగా ఇవన్నీ ఉన్నాయి. ప్లస్ అన్హెల్తీ ఎక్కువ ఉన్నాయి, హెల్తీ లేవు. సలాడ్స్, ఫ్రూట్స్, నట్స్, సీడ్స్, స్ప్రౌట్స్ అటువంటి ఉండవు రెగ్యులర్ గా. అండ్ అన్హెల్తీ ఫుడ్స్ ఎక్కువ ఉంటాయి. దిస్ ఈస్ డైట్ పరంగా చెప్పాలంటే ఇది ఒక మేజర్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్. అంటే షుగర్ తింటేనే కాదు, ఇప్పుడు షుగర్ అంటే మీన్ స్వీట్స్ తింటేనే షుగర్ కాదు, కార్బోహైడ్రేట్స్ కూడా డైజెషన్ తర్వాత షుగరే వస్తుంది. అంటే పిండి పదార్థాలు రైస్ తిన్నా గానీ, వైట్ రైస్ తిన్నా గానీ, ఇవన్నీ తిన్నా గానీ షుగరే వస్తుంది. అంటే అలా అని ఇప్పుడు రైస్ మానేయమని కాదు, హౌ పోర్షన్ సైజ్ ఎలా ఉంది అని ఇంపార్టెంట్. మనం తెలుగు వాళ్ళం ఎట్లా ఉంటుందంటే మన ఫుడ్ ప్లేట్ లో 70% రైస్ నింపుకొని 30% కర్రీస్ తింటాం. అంటే పోర్షన్ సైజ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అనేది ఎక్కువ ఉంటది మనకు. బట్ దట్ షుడ్ బి రిస్ట్రిక్టెడ్ టు 30-40%. ఒక పోర్షన్ ఆఫ్ సలాడ్, ఒక పోర్షన్ ఆఫ్ ప్రోటీన్, ఒక పోర్షన్ ఆఫ్ కర్రీస్ ఉంటే అది మంచిది. బట్ మనం ఏం చేస్తున్నాం, మేజర్ మిస్టేక్ ఇస్ లైక్ ప్లేట్ మొత్తం రైస్ నింపేసి పక్కకి ఇంత కర్రీ పెట్టేసుకుంటాం. సో అది మేజర్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్. మన తెలుగు స్టేట్ లో రైస్ అనేది వెరీ కామన్, దట్ ఈస్ మేజర్ కల్ప్రిట్. అండ్ స్టార్టింగ్ విత్ ఇడ్లీ నుంచి స్టార్ట్ అవుద్ది, దోశ, ఇవన్నీ కూడా. అంటే మీకు ఇక్కడ డాక్టర్ గారు చెప్పేది ఏంటంటే షుగర్ తింటేనే మనకి ఈ డయాబెటీస్ రాదు, మనకి ఈవెన్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండే తింటే మనకి ఆ స్కోప్ వచ్చే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఒకటి చెప్పారు డాక్టర్ గారు. సో బ్యాలెన్స్డ్ డైట్ లో ఏంటంటే మనం ప్రోటీన్ అనేది ఇంక్లూడ్ చేయాలి. ఇండియాలో ప్రోటీన్ అనేది వన్ ఆఫ్ ద వర్స్ట్ థింగ్. అంటే పీపుల్ కన్జంప్షన్ చాలా తక్కువ ఉంటుంది, అసలు ప్రోటీన్ మీద అవేర్నెస్ లేదు రకంగా చూసుకోవాలంటే. సో ప్రోటీన్ అండ్ దెన్ ప్రాపర్ వెజిటేబుల్స్ ఆర్ ఫైబర్ రిలేటెడ్ లైక్ సలాడ్స్ ఉంటాయి కదా, లైక్ క్యారెట్ గానీ, బీట్రూట్ గానీ, ఇవన్నీ మనం డైట్ లోనే అంటే భోజనం చేసేటప్పుడే ఫస్ట్ తినాలి. దాని తర్వాత ఫైనల్ గా మనం అనుకున్న రైస్, కర్రీస్ ఇంకేమైనా కావాలంటే అవన్నీ తినొచ్చు. సో ఈ డైట్ అనేది మీరు ప్రాపర్ గా మెయింటైన్ చేస్తే డయాబెటిక్ కి కొంచెం తగ్గుతుంది. రెండోది డాక్టర్ గారు, లైక్ స్ట్రెస్ మూలంగా ఎంత వరకు ఛాన్సెస్ ఉన్నాయి డయాబెటీస్ రావడానికి? ఎందుకంటే నేను అనుకుంటుంది మా ఫాదర్ కి బికాస్ ఆఫ్ ద స్ట్రెస్, ఎందుకంటే డైట్ అనేది పెద్ద ప్రాబ్లం కాదు అక్కడ, బట్ స్ట్రెస్ అనేది ఆయన ఎక్కువ ఫీల్ అయ్యేవాళ్ళు. ఎందుకంటే నేను సంపాదించలేకపోతున్నా, లేదంటే నాకు ఇంత రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, నేను నా ఇన్కమ్ అంత ప్రాపర్ గా లేదు. అప్పుడు ఆ టైంలో మా ఫాదర్ అలా ఎక్కువ ఫీల్ అయ్యేవాళ్ళు. దాని మూలంగా స్ట్రెస్ వచ్చిందేమో అనేది నేను స్టార్టింగ్ నుంచి అనుకుంటూ ఉండేవాడిని. సో ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు చూసుకుంటే కనుక ఖర్చులు చాలా పెరిగిపోతున్నాయి, పిల్లలు లేదంటే పేరెంట్స్ ని చూసుకోవాలి, ఒక మెన్ మల్టిపుల్ వాటి రెస్పాన్సిబిలిటీస్ తీసుకుని హ్యాండిల్ చేయాలి. సో ఈ సినారియోలో స్ట్రెస్ ఎంత వరకు ఫ్యాక్టర్ అవుతుంది అంటారు? స్ట్రెస్ ది చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది వాసు. సో ఎందుకంటే స్ట్రెస్ వల్ల బాడీలో స్ట్రెస్ హార్మోన్ ఉంటుంది, కార్టిసాల్ లెవెల్స్ పెరుగుతాయి, అది షుగర్ లెవెల్ ని పెంచుతుంది. ఇప్పుడు ఐ విల్ టెల్ యూ కొన్ని కేసెస్ చెప్తాను, ఒక 2-3 సినారియోస్ చెప్తాను. ఐ హ్యావ్ పేషెంట్స్ who are at 25 age, డయాబెటీస్ వచ్చింది వాళ్ళ. అంటే వెన్ ఐ టేక్ ఎ కేస్, ఇట్స్ నాట్ లైక్ రిపోర్ట్ చూసి మెడిసిన్ పెట్టి ఉండదు. ఐ అండర్స్టాండ్ దేర్ కంప్లీట్ లైఫ్ స్టైల్, అసలు ఎందుకు వచ్చింది, వాళ్ళ డైట్ ఎలా ఉంది, వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ ఎలా ఉంది, వాళ్ళ స్లీప్ టైమింగ్ ఎలా ఉంది, స్ట్రెస్ ఉందా, రిలేషన్షిప్ ఇష్యూస్ ఉన్నాయా, ఆల్కహాల్ ఉందా, ఇవన్నీ ఐ గో డీప్ ఇన్ టు ద థింగ్స్. సో ఆ పర్సన్ కి అన్ని బాగున్నాయి, డైట్ బాగుంది, ఎక్సర్సైజ్ చేస్తున్నాడు, టైంకి పడుకుంటున్నాడు, అన్ని బాగున్నాయి. వెన్ ఐ గో డీప్ ఇన్ టు ఇట్, లవ్ ఫెయిల్యూర్, బ్రేకప్ అయింది, దానివల్ల డయాబెటీస్ వచ్చింది. సో ఐ హావ్ సీన్ ద పేషెంట్స్ who got diabetes because of love failure. ఫైనాన్షియల్ గా లాస్ వచ్చేసి, బిజినెస్ లో లాస్ వచ్చి డయాబెటీస్ వచ్చిన వాళ్ళని చూసాము బికాస్ ఆఫ్ దట్ ఫైనాన్షియల్ స్ట్రెస్. ఫ్యామిలీలో పేరెంట్స్ చనిపోయేసి
లేక ఫ్యామిలీలో క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ చనిపోయేసి డయాబెటీస్ వచ్చిన వాళ్ళని చూస్తున్నాము. Okay. సో స్ట్రెస్ అనేది మేజర్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్. Okay. అది ఫైనాన్షియల్ స్ట్రెస్ అయినా, బిజినెస్ రిలేటెడ్ స్ట్రెస్ అయినా, జాబ్ రిలేటెడ్ స్ట్రెస్ తో కూడా చాలా మందిని చూస్తున్నాము. Correct. సో లవ్ ఫెయిల్యూర్ తో ఇవన్నీ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్. స్ట్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. వెదర్ దట్ ఈస్ ఫర్ డయాబెటీస్, వెదర్ దట్ ఈస్ ఫర్ ద బ్లడ్ ప్రెషర్, స్ట్రెస్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ దట్ ఈస్ కాజింగ్ దీస్ ఇష్యూస్. మేజర్ గా మనం ఈ రెండు డిసీజెస్ అనుకోవచ్చు, బీపీ అండ్ Sugar. షుగర్ అనుకోవచ్చు. సో బీపీ అండ్ షుగర్ మిగిలిన అన్ని డిసీజెస్ కి రూట్ కాజ్ ఎక్కడి Yes. నుంచి స్టార్ట్ అవుతాయి జనరల్. అవును. అది నాకు హాస్పిటల్స్ తిరిగి మా ఫాదర్ తో నాకు అర్థమైంది ఏంటంటే అది బీపీ అండ్ షుగర్ అనేది రూట్ కాజెస్. ఓకే ఫైన్. సో ఇప్పుడు టైప్ 2 డయాబెటీస్ రివర్స్ చేయొచ్చు అని మీరు చెప్పారు కదా. సో ఈ సినారియోలో మీరు ఎలా, అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా ఉంటుంది మీ దగ్గర? ఓకే, టైప్ 2 డయాబెటీస్ వచ్చేది 90% ఆఫ్ ద కేసెస్ తో లైఫ్ స్టైల్ చేయగలేక. ఓకే. జెనెటిక్స్ అనేది ఒక 5-10%. Okay. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు మా ఫాదర్ కుంది కాబట్టి వచ్చింది అనేసి. ఓకే. ఇక్కడ నేను అదొక క్లారిఫికేషన్ చెప్తాను. ఓకే. సో ఫాదర్ కి ఉంది కాబట్టి వచ్చింది అనేసి చాలా మంది పేరెంట్స్ ని బ్లేమ్ చేస్తాము. ఫాదర్ కి ఎప్పటి నుంచి వచ్చింది అని అడిగితే ఆ అబ్బాయి 15 సంవత్సరాలు ఉన్నాక వచ్చింది. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ కేసు చెప్తే, నేను ఎగ్జాంపుల్ గా మీరు 3 years ఉన్నప్పుడు డాడీకి డయాబెటీస్ వచ్చింది. Correct. సో మీ డాడీ నుంచి మీకు వచ్చే అవకాశం లేదు, Okay. ఎందుకంటే ఆల్రెడీ మీరు పుట్టారు. అవును. సో మీరు మదర్ వూమ్ లో ఉన్నప్పుడు మదర్ కి లేక ఫాదర్ కి ఉంటే Okay. అప్పుడు మీకు వచ్చే జీన్స్ ద్వారా పాస్ అయ్యే అవకాశం ఉంటది. Okay. బట్ పుట్టిన తర్వాత పేరెంట్స్ నుంచి రాదు. Okay. చాలా మంది ఏమనుకుంటారంటే వాళ్ళకి 15-20 సంవత్సరాల తర్వాత, వాళ్ళకి 15-20 ఏజ్ ఉన్నప్పుడు పేరెంట్స్ కి వస్తే వీళ్ళు ఏమంటారు, నాకు డయాబెటీస్ వచ్చింది ఎందుకంటే మా పేరెంట్స్ కి ఉంది కాబట్టి వచ్చింది అంటారు. Correct. సో జీన్స్ ఎట్లా పాస్ అవుతాయి 15-20 సంవత్సరాల తర్వాత? కాబట్టి అది జెనెటికల్ అనేది మీరు పుట్టే వరకే పేరెంట్స్ కి ఉంటే అప్పుడు జెనెటిక్ అనొచ్చు. ఈవెన్ దో అన్ఫార్చునేట్లీ మీకు పేరెంట్స్ దగ్గర నుంచి జీన్స్ వచ్చినా ఆ డయాబెటీస్ రావాలా రావద్దా అనేది మీ చేతిలో ఉంది. ఆ జీన్ ని ఇఫ్ యువర్ డైట్ అండ్ లైఫ్ స్టైల్ ఇస్ గుడ్, ఆ జీన్ ని ఆఫ్ లో ఉంచవచ్చు. ఆ జీన్ ని ఆన్ చేయాలా ఆఫ్ చేయాలనేది మన చేతిలో మన ఉంటుంది. చేతిలో ఉంది. మన lifestyle మన లైఫ్ స్టైల్, proper మన డైట్ అనేది ప్లే చేస్తుంది. ఓకే. ఇది. సో టైప్ 2 డయాబెటీస్ ఎట్లా రివర్స్ చేయొచ్చు? సో వీ నీడ్ టు అండర్స్టాండ్ అసలు ఆ పర్సన్ కి టైప్ 2 డయాబెటీస్ ఎందుకు వచ్చింది. ఓకే. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ డైట్ సరిగా లేదా, డైట్ లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నాయా, బయట ఫుడ్స్ ఎక్కువ ఉన్నాయా, ఆల్కహాల్ ఎక్కువ ఉందా, సాఫ్ట్ డ్రింక్స్ ఉన్నాయా, Okay. నైట్ షిఫ్ట్ జాబ్ చేస్తున్నాడా, యాక్టివిటీ లేదా, Okay. స్ట్రెస్ ఉందా, ఇవన్నీ అర్థం చేసుకునేసి అక్కడ ఏం మిస్టేక్స్ ఉన్నాయి అనేది విల్ ఫిగర్ అవుట్ వాట్ ఈస్ గోయింగ్ రాంగ్. అక్కడ ఏమేమి తప్పులు ఉన్నాయి ఏంటి అనేది మనం ఫిగర్ అవుట్ చేస్తాం. మీరు ఇప్పుడు ఫైనాన్స్ కోచ్ గా ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఇప్పుడు నా ఇన్కమ్ ఇంత, ఎక్కడెక్కడ ఖర్చులు పోతున్నాయి, ఎక్స్పెన్సెస్ ఎక్కడ పోతున్నాయి, ఎక్కడ లీకేజెస్ ఉన్నాయి, ఎక్కడ అన్నెసరీ ఎక్స్పెన్సెస్ పెడుతున్నాను, ఎక్కడ లగ్జరియస్ థింగ్స్ కి పెడుతున్నాను అవసరం లేకుండా, యూ విల్ ఫిగర్ అవుట్ రైట్. ఇన్ ద సేమ్ వే వెన్ ఐ సిట్ విత్ ఎ పేషెంట్, నేను ఒకసారి మొత్తం వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా చూస్తాను. అందుకే 30-40 minutes కన్సల్టేషన్ పడుతుంది. వెన్ ఐ అండర్స్టాండ్ వాట్ ఈస్ గోయింగ్ రైట్, వాట్ ఈస్ గోయింగ్ రాంగ్, బస్ ఇవన్నీ తప్పులు అవుతున్నాయి, ఇవన్నీ కరెక్ట్ చేసుకోవాలి. ఓకే. చెప్తాము, చెప్పడంతో పాటు మానిటర్ చేస్తాము. మేము ఇప్పుడు డైట్ పరంగా వాజు ఈ చేంజెస్ చేసుకోండి అని చెప్పాను అనుకోండి, Okay. మీరు మీ పనుల్లో మీరు ఉంటారు, మీ బిజినెస్ లో ఉంటారు, అది పక్కన పెట్టేస్తారు. ఎందుకంటే డయాబెటీస్ అనేది ఇమ్మీడియట్ గా ఏమి ఇబ్బంది కలిగించదు కదా. Correct. వి టేక్ ఇట్ లైట్, ఇప్పుడు బాగానే ఉంది, టాబ్లెట్ వేసుకుంటాం గడిచిపోతుంది అనుకుంటాం. Correct. బట్ వెన్ యు ఆర్ అకౌంటబుల్ ఫర్ సంబడి, ఎవరైనా మీకు రెగ్యులర్ గా అడుగుతున్నారు అనుకో, ఎవరికైనా మీరు ఆన్సరబుల్ గా ఉన్నారనుకో, దెన్ యూ డూ విత్ ద డిసిప్లిన్. కరెక్ట్. ఇప్పుడు మీరు ఎక్కడైనా జాబ్ చేస్తున్నారు అనుకోండి, మీరు మీ బాస్ కి ఆన్సరబుల్ కాబట్టి మీరు డిసిప్లిన్ చేస్తారు. Correct. బాస్ అడగకుంటే మనం వర్క్ చేయము. ఇన్ ద సేమ్ వే ఎవరికైనా మీరు ఆన్సరబుల్ గా ఉంటే యూ డూ విత్ ద డిసిప్లిన్. దట్స్ వై వీ టేక్ కేసెస్ యాజ్ ఎ ప్రోగ్రామ్. Okay. కాబట్టి దే విల్ బి డెడికేటెడ్ టీమ్. వాళ్ళు మేము గైడ్ చేసింది ఫాలో అవుతున్నారా లేదా, డైట్ పరంగా మేము చెప్పినట్టు ఫాలో అవుతున్నారా, మేము వీ ఆస్క్ ద పేషెంట్ టు అప్డేట్ ద ఫుడ్ ప్లేట్స్, పోర్షన్ సైజ్ ప్రాపర్ గా ఉందా లేదా, Okay. చేంజెస్ ఏం చేసుకోవాలి, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా, సలాడ్ ఉందా లేదా, ప్రోటీన్ ఉందా లేదా, ఇలా రెగ్యులర్ గా ట్రాక్ చేసి వి ట్రైన్ దెమ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. సో దట్ వాళ్ళకు ఫుడ్ ప్లేట్ ఎట్లా ఉండాలి, బయటికి పోతే ఎలా మెయింటైన్ చేయాలి, ట్రావెల్లో ఉంటే ఎట్లా మెయింటైన్ చేయాలి, ఫంక్షన్ పోతే ఎలా మెయింటైన్ చేయాలి, దే విల్ బి ట్రైన్డ్ సో దట్ దే కెన్ టేక్ కేర్ ఆఫ్ దర్ హెల్త్ ఫర్ రెస్ట్ ఆఫ్ ద లైఫ్. వాళ్ళు వాళ్ళ హెల్త్ ని కేర్ తీసుకోవచ్చు. Okay. అంటే ఎలా చేస్తున్నామంటే డైట్ పరంగా చేంజెస్ చేస్తున్నాము, అండ్ వాళ్ళు దే ఆర్ స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ టు కంట్రోల్ ద షుగర్స్, Okay. అది గైడ్ చేస్తాము. Okay. అండ్ యోగా, దే ఆర్ కొన్ని ఆసనాస్ ఉంటాయి డయాబెటీస్ కంట్రోల్ కి, అవి గైడ్ చేస్తాము. మేజర్ గా స్లీప్ అనేది లేట్ నైట్ స్లీప్ పడుకుంటున్నాము, సో దట్ ఈస్ మేజర్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్. Okay. సో ఇవన్నీ కరెక్షన్స్ చేసుకుంటున్నాము, అంటే లైఫ్ స్టైల్ లో జరుగుతున్న మిస్టేక్స్ ని కరెక్ట్ చేసి ట్రాక్ లో పెడుతున్నాము. సో దట్ ఎప్పుడైతే ఇవన్నీ చేంజెస్ చేసుకుంటారో షుగర్స్ తగ్గుతున్నాయి, ఈవెన్చువల్ గా డోస్ ఆఫ్ మెడిసిన్స్ అనేది తగ్గించుకుంటూ వచ్చేసి ఈవెన్చువల్ గా ఆపేసేయచ్చు. ఓకే. ఓకే, గ్రేట్. యాక్చువల్గా నేను డాక్టర్ గారు అంటే మన పాడ్కాస్ట్ ముందు కొన్ని రిపోర్ట్స్ కూడా చూపించారు, నేను చూసాను. సో అంటే
ఆ డయాబెటిక్స్ ది ఎక్కడ 230-240 ఉండేది, అది 1 రోజులకి ఎందుకు వచ్చేసింది. సో ఆ కైండ్ ఆఫ్ కొన్ని స్క్రీన్ షాట్ చూసా. ఐ ఫెల్ట్ వెరీ వండర్ఫుల్. అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే కనుక మెజారిటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఏదర్ ఆల్రెడీ డయాబెటిక్ వచ్చేసి ఉంటుంది, లేదంటే ఎడ్జ్ ఆఫ్ ఇంకా మీకు డయాబెటిక్ రావడానికి ఎడ్జ్ లో ఉన్నట్టు, ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో అనేది ఉంది. ఈవెన్ నా రిపోర్ట్ రీసెంట్ గా చూసుకుని నాకు అదే ఉంది, ప్రీ డయాబెటిక్. అప్పటి నుంచి వర్కౌట్ చేయడం మొదలు పెట్టామన్నమాట. సో మొన్నటి వరకు ఏంటంటే ఓన్లీ ఫైనాన్షియల్ రిలేటెడ్ ఈ గొడవలు ఉండి క్లయింట్స్ అని ఈ టైప్ లో చాలా బిజీగా ఉండేవాళ్ళం. బట్ ఇప్పుడు ఏంటంటే కొంచెం ఫోకసింగ్ ఆన్ హెల్త్ ఆల్సో. ఎందుకంటే హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ వెల్త్. వెల్త్ వచ్చిన తర్వాత మీకు హెల్త్ లేదని అనుకోండి, యూ కాంట్ డూ, అంటే ఏమీ దాన్ని ఎంజాయ్ చేయలేరు. సో హెల్త్ ప్రాబ్లం రానంత వరకు మనకి 100 ప్రాబ్లమ్స్, 100 ఛాలెంజెస్ ఉండొచ్చు, 100 గోల్స్ ఉండొచ్చు. బట్ ఒకసారి హెల్త్ రిలేటెడ్ మనకి ఒక ప్రాబ్లం స్టార్ట్ అయిందంటే మనం ఆ ఛాలెంజెస్ అన్ని పక్కన పెట్టేసి హెల్త్ అనేది మెయిన్ అవుతూ ఉంటుంది. అందులో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏంటంటే డయాబెటిక్ అండ్ ఈవెన్ బీపీ అండ్ షుగర్ అనేవి చాలా బేసిక్ థింగ్స్ మనం అనుకోవచ్చు. యా, ట్రూ అసలు మీరు చెప్పింది. సో ఎప్పుడైనా ఒక పర్సన్ కి ఐసీయూలో ఉన్నాడు అనుకో, వాళ్ళు బిజినెస్ గురించో వేరే ఇష్యూస్ గురించి ఆలోచిస్తారా? నేను ఐసీయూ నుంచి బయట పడితే చాలు అని అనుకుంటారు. సో హెల్త్ ప్రాబ్లం వచ్చేంత వరకు దాన్ని మనం ఇగ్నోర్ చేస్తాము. ప్రాబ్లం వచ్చినప్పుడు బాస్ దేవుడు నాకు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వు, నేను బయటపడితే చాలు అన్నది ఉంటుంది. సో ఐ మీన్ వీ ఇగ్నోర్ హెల్త్, వీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. బికాస్ అంటే ప్రాబ్లం ఏమంటే వాసు దిస్ బాడీ సో బ్యూటిఫుల్లీ డిజైన్, 50% డ్యామేజ్ అయ్యేంత వరకు మనకు సింటమ్ కూడా చూపించదు. వెదర్ ఇస్ అ కిడ్నీ ప్రాబ్లం, వెదర్ ఇస్ అ లివర్ ఇష్యూ, అది 50% డ్యామేజ్ అయ్యేంత వరకు మనకు కనీసం తెలియని కూడా తెలియదు. దట్ ఇస్ ద బ్యూటీ. అది ఫార్చునేట్ థింగ్, అన్ఫార్చునేట్ థింగ్ కూడా. దట్ ఇస్ ద ప్రాబ్లం. దట్స్ వై వి ఇగ్నోర్ అండ్ వి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. కరెక్ట్. సో నేను ఇప్పుడు నా సెగ్మెంట్ ఆఫ్ ద క్లయింట్స్ లో మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ ఉండరు, రిచ్ పీపుల్ కూడా దేర్ ఈస్ ద సెగ్మెంట్ ఆఫ్ ద పీపుల్. సో ఆల్ ద మిడిల్ క్లాస్ పీపుల్ ఆర్ వెరీ మచ్ బిజీ. ఈవెన్ మా వాళ్ళు ఫైనాన్షియల్ కన్సల్టింగ్ రిలేటెడ్ కాల్ చేసినా కానీ నేను తర్వాత మాట్లాడదా, లేదంటే రేపు మాట్లాడతా, ఎల్లుండి మాట్లాడదా అంటారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు రిచ్ పీపుల్, అంటే కొంచెం ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ ఉండే వాళ్ళు ఎప్పుడు కాల్ చేసినా పిక్ చేస్తారు. ఏం చేస్తున్నామంటే నేను ఇక్కడ బ్యాడ్మింటన్ ఆడుతాను, లేదంటే క్రికెట్ ఆడుతున్నాను, లేదంటే ఐఎమ్ గోయింగ్ అవుట్, ఈ టైప్ లో ఉంటారు. సో రిలాక్స్డ్ ఉంటారు అన్నమాట. సో దెన్ ఐ అండర్స్టూడ్ అసలు ఎంటైర్ వీళ్ళ కల్చర్ లోనే ఎక్కువ స్ట్రెస్ అనేది తీసుకుంటున్నారు, వర్క్ స్ట్రెస్ ఉంటుంది, ఇవన్నీ కూడా. సో ఇది జనరల్ గా రివర్సల్ అని అన్నారు కాబట్టి డయాబెటిక్స్ రిలేటెడ్ ఎంత టైం పడుతుంది యూజువల్ గా, అంటే యావరేజ్ గా మనం చూసుకుంటే? అంటే అది పేషెంట్, దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ అండి. ఒకటి ఏజ్ ఆఫ్ ద పేషెంట్. సో ఎంత ఏజ్ తక్కువ ఉంటే బాడీ రెస్పాండ్ అంత బాగుంటది. అంటే 30 years పర్సన్ కి రెస్పాండ్ అయినట్టుగా 60 years పర్సన్ కి బాడీ రెస్పాండ్ కాదు. అంటే ఏజ్ ఎంత తక్కువ ఉంటే అంత స్పీడ్ గా అవుతుంది. ఫస్ట్ ఫ్యాక్టర్. సెకండ్ ఫ్యాక్టర్, సో డయాబెటీస్ వచ్చి ఎంత టైం అయింది? రీసెంట్ గా వచ్చింది, 2-3 years అయింది. జస్ట్ లైక్ దట్ వీ కెన్ గెట్ ద రిజల్ట్ 3 to 6 months లో. సో డయాబెటీస్ వచ్చి ఆల్రెడీ 15-20 years అయింది. సో అప్పుడు కొంచెం టైం ఎక్కువ పడుతుంది. అంటే తక్కువ చెప్పాలంటే 6 months to 12 months is a good enough time for them to, అంటే 6 to 12 months లో we can help them to reduce their medicine. అంటే ఇక్కడ 2 terms ఉన్నాయండి, ఒకటి రివర్సల్ అండ్ రెమిషన్. రివర్సల్ అంటే ఏంటి అంటే HbA1c ని 6.5 కంటే తక్కువకి తెచ్చేసి మెడిసిన్ అన్ని ఆపేస్తున్నాము. రెమిషన్ లో ఇప్పుడు 20 years డయాబెటీస్ ఉంది అనుకోండి, వాళ్ళకు కంప్లీట్ గా స్టాప్ చేయడం పాసిబుల్ కాకపోవచ్చు. బట్ HbA1c ని 6.5 బిలో తెచ్చేసి మినిమం డ్రగ్స్ తో పెట్టినా గానీ కాంప్లికేషన్ రిస్క్ అనేది తగ్గుతుంది. అంటే డయాబెటీస్ లో కాంప్లికేషన్ రావడానికి ఒక 2 రీజన్స్. ఒకటి షుగర్ కంట్రోల్ లో లేదు, 2 కంట్రోల్ లో ఉంది బట్ డోస్ ఆఫ్ మెడిసిన్ హై ఉన్నాయి. మనం ఇప్పుడు కంట్రోల్లోకి తెచ్చినాము, మినిమం డ్రగ్స్ తో పెడితే కాంప్లికేషన్ రిస్క్ ని తగ్గించుకుంటున్నాం. అది ఎప్పటికి లాంగ్ టర్మ్ డయాబెటీస్ అండ్ 15-20 years అయింది అన్న వాళ్ళకి. అదే 10 years లోపు ఉంది, 60 ఏజ్ లోపు, 50 ఏజ్ లోపు ఉన్నప్పుడు వీ కెన్ కంప్లీట్లీ హెల్ప్ దెమ్ టు రివర్స్ అండ్ స్టాప్ ద డ్రగ్స్ ఆల్సో. ఓకే, దట్స్ గ్రేట్. సో ఇప్పుడు ఈ రివర్సల్ వచ్చేటప్పటికి ఎప్పటి వరకు, అంటే ఒక 20 years వచ్చినా మనం తగ్గించవచ్చా యూజువల్ గా? ఓకే, అంటే అదే 20 years వచ్చిన వాళ్ళకి షుగర్ ని కంట్రోల్ లో తెస్తున్నాము. మెడిసిన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సంబడి ఈస్ టేకింగ్ 6-7 మెడిసిన్స్ ఇన్ ఎ డే, 6-7 డిఫరెంట్ డ్రగ్స్. అంటే చాలా మంది ఇక్కడ డ్రగ్స్ అన్నప్పుడు ఇక్కడ ఒకసారి క్లారిటీ ఇస్తాను. చాలా మంది ఏమనుకుంటా అంటే నేను ఒకటే టాబ్లెట్ వేసుకుంటున్నాను సార్ అంటారు. ఒకసారి స్ట్రిప్ వెనక తిప్పేస్తే అందులో డబుల్ కాంబినేషన్ లేక ట్రిపుల్ కాంబినేషన్ ఉంటాయి. ద గోల్ ఈస్ అంటే ఒకటే టాబ్లెట్, దానిలో 3 డిఫరెంట్ డ్రగ్స్ ఉంటాయి, డిఫరెంట్ మెడిసిన్స్ ఉంటాయి. దట్స్ ఎ కాంబినేషన్ డ్రగ్. ఓకే, సో వీళ్ళకి మెడిసిన్ డోస్ తగ్గించవచ్చు లాంగ్ టర్మ్ లో ఉన్న వాళ్ళకి. ఇప్పుడు 10 HbA1c ఉంది, 6-7 డ్రగ్స్ వాడుతున్నారు. ఆ 10 నుంచి 6 కి తెచ్చేసి మనం సింగిల్ డ్రగ్ లోకి తెచ్చినా వాళ్ళ రిస్క్ ఆఫ్ కాంప్లికేషన్స్ తగ్గుతాయి. అంటే సైంటిఫికల్ గా ఏమంటే 1% రెడ్యూస్, ఐ మీన్ 1% HbA1c తగ్గితే 28% రిస్క్ ఆఫ్ కాంప్లికేషన్స్ తగ్గుతాయి. గ్రేట్.
అంటే సంబడి 10 ఉంది, 10 నుంచి 9 కి తెచ్చినామంటే వాళ్ళకి రిస్క్ ఆఫ్ కాంప్లికేషన్స్ 28% తగ్గుతుంది. ఓకే, రియల్లీ సో గ్రేట్. వెన్ వీఆర్ బ్రింగింగ్ డౌన్ టు 6.5 yes అండ్ మెడిసిన్స్ తగ్గించినామంటే కాంప్లికేషన్ రిస్క్ చాలా వరకు తగ్గిస్తున్నాం. సంబడి ఎవరికైనా ఒక 2-3 ఇయర్స్ లో డయాలసిస్ లోకి పోవాల్సింది అనుకో, ఓకే వాళ్ళకి ఒక 15 సంవత్సరాలు పోస్ట్ పోన్ చేసిన 10 సంవత్సరాలు పీస్ ఆఫ్ మైండ్ తో ఉన్నాడు. హాస్పిటల్ చుట్టూ 10 సంవత్సరాలు తిరగకుండా వారంలో 3 రోజులు వాళ్ళని కరెక్ట్. కాపాడిన వాళ్ళం అవుతాం. యా, ఈ డయాబెటీస్ లో మనం అనుకోవచ్చు. సో దీని రిలేటెడ్ ఏమన్నా ఒక కస్టమర్ స్టోరీ ఏమన్నా చెప్పగలరా? Yeah, we have hundreds of case studies and even more than 3,000. But I will tell you, ఒక యంగ్ guy, 32 years, మ్యారేజ్ అవ్వలేదు. ఇప్పుడు మ్యారేజ్ అవ్వలేదు, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఛాలెంజ్ చూడండి. సో నేను డయాబెటీస్ అని పోయాను అనుకో పెళ్లి చూపులకి, నాకు డయాబెటీస్ ఉందని చెప్తే అమ్మాయిని ఇవ్వదు. మనం అంటే సొసైటీలో ఎట్లా ఉన్నది, డయాబెటీస్ అంటే మళ్ళీ ఎప్పుడు ఏమవుతుందో తెలియదు అనేది ఒక ఫియర్ ఉంటుంది. సో ఒకటి చెప్పకుండా చేసుకుంటామంటే పెళ్ళైన తర్వాత తెలిస్తే డైవర్స్ ఇష్యూస్ గొడవలు చాలా కేసెస్ చూస్తున్నాం. సో ఈ అబ్బాయి 32 years మ్యారేజ్ ఫేస్ చూసుకుంటున్నాడు, అసలు మ్యాచెస్ ఏం కావట్లేదు, 3-4 పోయారు, డయాబెటీస్ అని చెప్పేసి ఎవరు ఇవ్వట్లేదు. సో ఐటీ గాయ్, సో మంచి శాలరీ, మంచి ప్యాకేజ్, HbA1c 11 ఉంది. సో షుగర్స్ వాళ్ళు లైక్ ఫాస్టింగ్ 200+, పోస్ట్ 300+ ఉంది. సో అదే స్ట్రెస్ లో ఉన్నాడు, మ్యారేజ్ అవ్వట్లేదు, షుగర్స్ ఎక్కువ ఉన్నాయి, ఈ ఏజ్ లోనే వచ్చింది అనేసి. సో వెన్ వి స్టార్టెడ్ ద జర్నీ, వి హావ్ మేడ్ ద చేంజెస్ ఇన్ ద లైఫ్ స్టైల్ అండ్ ఆల్. Within 5 months we brought the HbA1c to 6 below, 5.8 వచ్చింది, where we completely stopped the drugs. He got married. సో ఇట్లా అంటే ఇది మ్యారేజ్ ఆస్పెక్ట్. దాంతో పాటు ఏమవుతుందంటే ఈ అబ్బాయి కేసులో డయాబెటీస్ లో ఆ వీక్నెస్, టైట్నెస్, ఫెటీగ్ ఉంటది, వర్క్ చేయాలనిపించదు, ఇవన్నీ 90% ఆఫ్ డయాబెటిక్ పేషెంట్స్ లో ఉంటుంది. వర్క్ మీద ఫోకస్ ఉండదు. సో వెన్ వీఆర్ కంట్రోలింగ్ ద షుగర్స్, రెడ్యూసింగ్ ద మెడిసిన్స్, వాళ్ళ ఎనర్జీ లెవెల్స్, ప్రొడక్టివిటీ కూడా పెరుగుతాయి. దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ ఇన్ దిస్ కేస్. లైక్ దిస్ థౌసండ్స్ ఆఫ్ కేసెస్, ఒక్కొక్క కేసు ఒక్కొక్క జర్నీ. కరెక్ట్, రైట్ పాయింట్ చెప్పారు. ఒకసారి డయాబెటీస్ వచ్చిన తర్వాత నేను ఇది అబ్జర్వ్ చేశాను, అంటే చాలా మంది మా ఫ్రెండ్స్ లో కూడా ఈ ఇష్యూస్ ఫేస్ చేశారు. వర్క్ చేయాలని అనిపించదు, ఏమి గోల్స్ పెట్టుకోవాలని అనిపించదు, ఏదో వర్క్ చేస్తున్నామంటే చేస్తున్నాము, ఏదైనా అడిగినా లేదంటే రమ్మన్నా ఎనర్జీ లేదు, టైర్డ్ అయిపోవడం ఫాస్ట్ గా, లేదంటే సమ్ ఈవెన్ చిరాకు పడడం ఎక్కువగా, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఇవన్నీ డయాబెటీస్ మూలంగానే అంటారా? డయాబెటీస్ లో ఏమవుతుందంటే సో గ్లూకోజ్ అనేది, షుగర్ అనేది సెల్ లోపలికి పోవట్లేదు. షుగర్ సెల్ లోపలికి పోతే ఎనర్జీ వస్తుంది, సెల్ లోపలికి పోవట్లేదు కాబట్టి ఎనర్జీ రావట్లేదు. బ్లడ్ లోపల వెళ్ళిపోవడం వల్ల షుగర్ లో బ్లడ్ లో పెరుగుతున్నాయి, సెల్ లోపలికి పోవట్లేదు కాబట్టి ఎనర్జీ రావట్లేదు. ఎనర్జీ రావట్లేదు కాబట్టి వాళ్ళకు వీక్నెస్, టైట్నెస్, ఫెటీగ్ ఉంటది, ఏం పని చేయాలనిపించదు, సో విసుగ్గా ఉంటారు. నాకు చాలా మంది డయాబెటిక్ పేషెంట్ చెప్పేది అంటే, నాకు ఇప్పుడు ఈఎంఐలు ఉన్నాయి, పిల్లల ఎడ్యుకేషన్ కి స్కూల్ ఫీజులు కట్టుకోవాలా, నాకు రెంట్ కట్టుకోవాలా, కాదు ఈఎంఐలు ఉన్నాయి కాబట్టి నేను పని చేస్తున్నా, బ్యాంక్ లో 2 కోట్లు ఉంటే వడ్డీ తినుకుంటూ కామ్గా నేను ఉంటుండే, అసలు ఐ డోంట్ హ్యావ్ ద పేషెన్స్ టు గో టు జాబ్, అంటే ఏం పని చేయాలనిపించట్లేదు, అసలు నాకు ఏదో బాడీని లాక్కెళ్తున్నాను నేను అన్నట్టుగా ఉంటుంది. అంటే దిస్ ఇస్ వెరీ కామన్ విత్ ద డయాబెటీస్, 90% ఆఫ్ డయాబెటిక్ పేషెంట్స్. సో ఐ హావ్ సీన్ ద బిజినెస్ పీపుల్, సీన్ ద పీపుల్ విత్ ద జాబ్. అంటే బిజినెస్ పీపుల్ కూడా ఎట్లా ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఒక 10 crores బిజినెస్ చేస్తా అనుకో, 70-80% ఆఫ్ బిజినెస్ తగ్గిపోయిన వాళ్ళు ఉన్నారు. సో రీసెంట్లీ ఒక పేషెంట్ వచ్చాడు, దిస్ guy is into finance sector. He was having the branches in 15 places across India. A finance company ఉంది. So he shut down 10 different branches across India. Health 35 years young guy. సో అన్ని షట్ డౌన్ చేశాడు. హెల్త్ పోతుంది, నాకు వేరే చూసుకునేంత ఓపిక లేదు అనేసి బిజినెస్ ని ఈ రెడ్యూస్, ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఎట్లుంటే ఎక్స్పాన్షన్ జోన్ ఉంటుంది, ఇక్కడ హెల్త్ కాపాడుకుంటే చాలు అనేసి అన్ని షట్ డౌన్ చేసుకుంటూ 5 branches వచ్చాడు. సో దిస్ హ్యాపెన్స్. అంటే వర్క్ ప్రొడక్టివిటీ ఎఫెక్ట్ పడుతుంది, జాబ్ పరంగా ఎఫెక్ట్ పడుతుంది, బిజినెస్ ఉన్న వాళ్ళకు బిజినెస్ రెవెన్యూ చాలా వరకు తగ్గిపోవడం చూస్తున్నాం. సో వెన్ యూ రివర్స్ యువర్ డయాబెటీస్, మీ ఎనర్జీ లెవెల్స్, మీ ఫోకస్, మీ ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఇట్స్ నాట్ అబౌట్ ద కాంప్లికేషన్స్ అండ్ ఆల్, మీ సర్వైవల్ కూడా టఫ్ లోకి అయిపోతుంది ఇప్పుడు డయాబెటీస్ వల్ల. సో ఇప్పుడు మనకి ఏ ఉంది, ఇంత మార్కెట్ కూడా చాలా టఫ్ ఉంది. ఇఫ్ యూర్ నాట్ పెర్ఫార్మింగ్, రెడీగా ఉంటాయి కంపెనీస్ పంపించడానికి. సో ఈ డయాబెటీస్ వల్ల యువర్ పెర్ఫార్మెన్స్ ఈస్ గెటింగ్ ఎఫెక్టెడ్, మీ వర్క్ ఎథిక్ అండ్ ప్రొడక్టివిటీ అవుట్కమ్ ఎఫెక్ట్ పడుతుంది. చాలా మందిని బెస్ట్ ఎంప్లాయీస్ ఉండే వాళ్ళు చూసిన వాళ్ళు, సో ఈ డయాబెటీస్ వచ్చిన తర్వాత వాళ్ళకు బాస్ నుంచి ఐ మీన్ నోటీస్ వచ్చే స్టేజ్ కి పడిపోయారు. సో దానివల్ల వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎఫెక్ట్ పడుతుంది. అదే నా లైఫ్ ఇట్లా ఎందుకు అవుతుంది, నేను ఎంత మంచిగా పెర్ఫార్మ్ చేసేవాడిని, నా పరిస్థితి లేదు అనేది.
So this is very common that we have seen in diabetic patients. ఈవెన్ రిలేషన్షిప్స్ రిలేటెడ్ కూడా చాలా మంది డయాబెటిక్ మూలంగా చిరాకు పడే వాళ్ళతో ఎవరు మాట్లాడతారు. సో ఆయన హేట్ చేయడం, ఈవెన్ కొలీగ్స్ లో కూడా హేటింగ్ అనేది రావడం, ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన చోట కసురుకోవడం, ఆ టైప్ లో ఉండడం, ఈ టైప్ లో నేను అబ్జర్వ్ చేశాను. ఓకే, సో డయాబెటిక్ మూలంగా చాలా నెగటివ్ ఇంపాక్ట్స్ ఉన్నాయి. ఎనీహౌ అది మనకి తెలుసు. అంటే ఈవినింగ్ ఇంటికి పోయాక పిల్లలతో ఆడుకోవడానికి వాళ్ళకి పేషెన్స్ ఉండదు. Okay. సో బయటికి పోదామంటే ఇప్పుడు వైఫ్ కానీ పిల్లలతో బయటికి పోదామంటే వాళ్ళకి పోవాలని ఉంటది, కానీ బాడీ సపోర్ట్ చేయదు. ఏం పోతారు, ఏం రెస్ట్ తీసుకుంటారు. సో దే రిలేషన్షిప్ విత్ ద వైఫ్ అండ్ కిడ్స్ ఈస్ ఆల్సో గెటింగ్ ఎఫెక్టెడ్. కరెక్ట్. సో హెల్త్ ఈజ్ వెల్త్ అగైన్. సో మనం ఒక్కడానికి ఒకటి సంబంధం లేదని అనుకుంటాం. చిరాకు వస్తుందంటే ఎందుకు వస్తుందని అనుకుంటాం, బట్ ఏంటంటే మనకి ఇంటర్నల్ గా బాడీలో సమ్వేర్ డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి మనకు వస్తుంది. మీరు ఈ ఐడెంటిఫై చేసుకోండి. ఫస్ట్ ఏంటంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అక్నాలెడ్జ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో చాలా మంది మిస్ చేసేది ఆ అక్నాలెడ్జ్మెంట్ అనేది మిస్ చేస్తారు. అది పాయింట్ నెంబర్ 1. రెండోది ఏంటంటే ఇగ్నోరెన్స్. అంటే వచ్చింది కదా, దీన్ని తగ్గించాలి లేదంటే నెగిటివ్ చేయాలి అనే దానికి బదులు దీంతో ట్రావెల్ అవుదాం, కంటిన్యూ చేద్దాం, ఏమవుద్దిలే, అందరికీ షుగర్ వచ్చింది. ఇప్పుడు వెరీ కామన్ అయిపోయింది, డయాబెటిక్ అని బీపీ అని అందరికి ఉంది కాబట్టి నాకు ఉంది అనేది కామన్ గాని, పొద్దున్న వాకింగ్ వెళ్తే సరిపోతుంది, లేదంటే ఏదో ఒక కీటో డైట్స్ అని లేదా డిఫరెంట్ అదర్ డైట్స్ ఉన్నాయి అవి ఫాలో అయితే అయిపోతుంది. ఈ టైప్ లో డిఫరెంట్ అనేవి చేసుకుని ఆయుర్వేదం అని ఇలాగా ఫైనల్ ఏంటంటే ఒక ఎండ్ స్టేజ్ కి వచ్చిన తర్వాత రైట్ డాక్టర్ ని కన్సల్ట్ అవడం అలా జరుగుతుంది. సో ఈ అక్నాలెడ్జ్ చేయడం అండ్ ఇగ్నోర్ చేయకుండా స్ట్రిక్ట్ గా దాని మీద యాక్షన్ తీసుకోవడం అండ్ అది రివర్సల్ వచ్చే వరకు దాని మీద ఏమేం చేయాలో చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో డైట్ గురించి మనం తెలుసుకుందాం. సో జనరల్ గా డైట్ లో ఏం చేంజెస్ చేస్తే మన బ్లడ్ షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. రెండోది అసలు బ్లడ్ షుగర్ రాకుండా ఉండాలంటే డైట్ ఎలా కన్జ్యూమ్ చేయాలంటారు? ఓకే, డైట్ పరంగా వస్తే దే ఆర్ 4-5 థింగ్స్ దట్ విల్ డిస్కస్. సో ఫస్ట్ థింగ్ కట్ డౌన్ అని చెప్పాను, రెడ్యూస్ ద క్వాంటిటీ ఆఫ్ జంక్ ఫుడ్స్. ఓకే, ప్రాసెస్డ్ ఫుడ్స్ కావచ్చు, పిజ్జాలు, బర్గర్లు. ఈవినింగ్ ఈస్ అ మేజర్ కల్ప్రిట్ టైం. ఈవినింగ్ ఏమంటే 5-6 అయ్యేసరికి ఆకలి అయిపోతుంది. సమోసాలో, బజ్జీలో, బోండాలో, పానీపూరిలో, స్నాక్స్ లో, చాట్ లో తింటాం. దట్ ఈస్ కల్ప్రిట్ టైం. సో ఇది ఎంత తక్కువ అయితే అంత మంచిది. అంటే అన్హెల్తీ ఫుడ్స్ తగ్గించుకోవడం, ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఇవి తగ్గించుకోవడం ఫస్ట్ థింగ్. రెండోది ఇంక్లూడ్ లాట్ ఆఫ్ న్యాచురల్ ఫుడ్స్. సో డయాబెటీస్ అనే కాదు, ఫండమెంటల్ గా హెల్తీగా ఉండాలంటే ఇఫ్ మీ డైట్ లో ఒక 50% న్యాచురల్ ఫుడ్స్ ఉన్నాయంటే యువర్ హెల్త్ కెన్ బి టేకెన్ కేర్. న్యాచురల్ ఫుడ్స్ అంటే ఏంటి? వెన్ యూఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ సలాడ్స్. సలాడ్స్ అంటే సింపుల్, ఏదో కాంప్లికేటెడ్ సలాడ్, పాష్ సలాడ్స్ ఏం అవసరం లేదు. సింపుల్ గా కీరా, క్యారెట్, ఐ మీన్ బీట్రూట్ కావచ్చు, బెల్ పెప్పర్స్ కావచ్చు, సింపుల్ సరిపోతాయి. నాకంత సలాడ్ చేసేంత టైం లేదు. బై కుకుంబర్ తీసుకో తినేసి డైరెక్ట్ చాలు, తినేకంటే ముందు. చాలా మంది ఏమంటే నాకు సలాడ్ చేసేంత టైం లేదండి, మేము చాలా బిజీ. బై కుకుంబర్ తీసుకుని తింటేందుకు బిజీ అంటే దానికి కూడా నాకు టైం లేదు అంటే ఇట్లా. సో ఓకే, ఇది ఫస్ట్ థింగ్. అంటే కట్ డౌన్ ఆన్ ద అన్హెల్తీ ఫుడ్స్ ఫస్ట్. Include lot of natural foods in the form of salads, fruits. Diabetic వాళ్ళకైతే low glycemic index fruits అంటాము. Avoid mango, sapota, సీతాఫల్, banana. వీటి glycemic index అలా షుగర్స్ ఎక్కువ ఉంటాయి, ఇవి అవాయిడ్ చేసేసి రిమైనింగ్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు. అవాయిడ్ అంటే కొంత క్వాంటిటీలో తీసుకుంటే ఏం కాదు, బట్ ఇఫ్ యూర్ టేకింగ్ లార్జ్ క్వాంటిటీ దట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. సో ఇంక్లూడ్ salads, second fruits, nuts and seeds, sprouts, vegetable juices in the morning. So మీ డైట్ లో ఒక 50% రా న్యాచురల్ ఫుడ్ ఉందంటే ఆటోమేటికల్ గా యువర్ హెల్త్ ఇస్ టేకెన్ కేర్. మీ టోటల్ ఫుడ్ లో 50% న్యాచురల్ ఫుడ్ ఉందంటే మీ షుగర్, బీపీ, వెయిట్ ఎవ్రీథింగ్ కెన్ బి టేకెన్ కేర్. ఇది డైట్ పరంగా వస్తాయి. కటింగ్ డౌన్ అన్హెల్తీ ఫుడ్స్, ఇంక్లూడింగ్ లాట్ ఆఫ్ న్యాచురల్ ఫుడ్స్. సింపుల్ ఫండా, వెరీ క్లియర్, నో కాంప్లికేషన్. అండ్ మనం చేయగలిగింది ఇది కూడా మళ్ళీ ఇంపాసిబుల్. మనం ఏదో 5-star హోటల్కి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకునేది కాదు. జొమాటో ఆర్డర్లు తగ్గిస్తే, జొమాటో, స్విగ్గీ ఆర్డర్లు తగ్గిస్తే ఆటోమేటిక్ గా ఇవన్నీ అయిపోతాయి. స్విగ్గీ, జొమాటో అన్ఇన్స్టాల్ చేయాలా? ఇంకోటి సింపుల్. సో మీ స్విగ్గీ, జొమాటో బిల్ ఎంత ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సంబడి ఈస్ spending 10,000 on Swiggy, Zomato, they should be prepared for 10 lakhs hospital bills in the future. Pakka, guarantee. If you're consistently spending 10,000 on Swiggy, Zomato,
మీరు రెడీగా ఉండాలి ఒక 10 లక్షలు హాస్పిటల్ స్పెండ్ చేయడానికి 10 సంవత్సరాల తర్వాత కావచ్చు 5 సంవత్సరాల తర్వాత కావచ్చు 15 సంవత్సరాల తర్వాత కావచ్చు బట్ అది గ్యారెంటీ. వెరీ క్లియర్ క్యాలిక్యులేషన్ మన ఫైనాన్స్ వైజ్ మనం మాట్లాడుకుంటే. యా అండ్ ఇవి ఎందుకంటారు అంటే స్విగ్గీ జొమాటోలో కూడా ఫుడ్ అనేది నార్మల్ గానే ప్రిపేర్ చేస్తారు కదా, బయట ఫుడ్ లో ఏం ప్రాబ్లం ఉంది అసలు యాక్చువల్ గా? అంటే ఏమైనా అడిషనల్ గా యాడ్ చేస్తున్నారు వీళ్ళు ఫుడ్ లో ఏదైనా కలర్స్ గానీ ఏమో? అంటే ఎటువంటి ఫుడ్ ఆర్డర్ చేస్తున్నాం మనం, హెల్తీ ఫుడ్ ఆర్డర్ చేస్తున్నామా అన్హెల్తీనా, ఓకే అది ఇంపార్టెంట్. బట్ స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ చేసే వాళ్ళు 90% అన్హెల్తీనే ఆర్డర్ చేస్తాం, ఓకే అది ఒక మేజర్ థింగ్. అండ్ ఎంతైనా ఇంట్లో టేస్ట్ చేసుకున్నట్టుగా బయట అనేది ఉండదు, సో అది అనదర్ థింగ్. కలర్స్ అనే దానికంటే కూడా ఐ మీన్ ఎంతైనా ఇంట్లో చేసుకున్నప్పుడు ఇంట్లో తీసుకున్న ఫుడ్ అవుతాయి. సో ఇట్ ఈస్ బెటర్ టు హ్యావ్ ద హోమ్ కుక్డ్ హెల్తీ ఫుడ్స్. ఓకే ఫైన్. ఇక్కడ నేను నా నాలెడ్జ్ మీకు షేర్ చేద్దామని అనుకున్నా. ఏంటంటే ఐ డూ వర్క్ ఫర్ ఫ్రాంచైజీస్, బిజినెస్ డీల్స్ ఆర్ ప్రీ ఐపీఓ ఇలా డిఫరెంట్ ఫైనాన్స్ రిలేటెడ్ నేను వర్క్ చేస్తా కాబట్టి కొన్ని ఫ్రాంచైజీ ఫుడ్ రిలేటెడ్ ఫ్రాంచైజీస్ అవి చెక్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏంటంటే ఏం చెప్తారంటే ఫుడ్ అనేది జస్ట్ లైక్ దట్ వీ కెన్ ప్రిపేర్ అని చెప్తారు. ఏంటంటే వాళ్ళు ఫ్రోజన్ ఫుడ్ తీసుకొస్తారు, అంటే అది ఆల్రెడీ కర్రీ ఒక 1 వీక్ బ్యాక్ ఒక 10 ఐ థింక్ షెల్ఫ్ లైఫ్ ఈస్ 30 days. అంటే ఒకసారి వండిన తర్వాత దాన్ని ఒక ఫ్రీజర్ లో పెట్టేస్తారు, దాన్ని ఓపెన్ చేసి జస్ట్ హాట్ వాటర్ లో పెట్టడమో లేదంటే ఏదో చేయడం ద్వారా వాళ్ళు ఆ కర్రీని జస్ట్ లైక్ దట్ ఒక 5 minutes లో రెడీ చేసేయగలరు. సో ఈ కైండ్ ఆఫ్ ఏమన్నా ఇంపాక్ట్ చేయడం మూలంగా ఏమన్నా అవుతుందని నేను అనుకుంటున్నా. నో అంటే నో ప్రిజర్వేటివ్స్ అని రాస్తారు, నో అవన్నీ నో ఉండాల్సినవన్నీ ఉంటాయి. బట్ ఏంటంటే స్టిల్ దట్స్ అన్హెల్దీ, ఎందుకంటే నేచురల్ గా అప్పటికప్పుడు కుక్ చేసుకుని తినేది వేరు, ఇది డిఫరెంట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి వెన్ ఇట్ కమ్స్ టు ప్రోటీన్, ఇప్పుడు ఏ ప్రోటీన్ సోర్సెస్ బెస్ట్ అంటారు యాజ్ పర్ యూ? See, vegetarian protein sources are the best comparatively. Okay. And the problem non-veg to kaadu. The quality of non-veg that you're getting is a problem. Okay. So boiled chicken kaavachu. Okay. So eggs kaavachu. I mean the source anedi problem ante. Okay. So non-veg wrong anedi kaadu. The thing is the quality of non-veg that you're getting is a major issue. Okay. So vegetarian sources kuda chaala unnai. Sprouts, nuts, seeds, పప్పు దినుసులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. బట్ పల్లీలు కావచ్చు లేక శనగలు కావచ్చు, ఇంకా మన బటానీస్, లాట్ ఆఫ్ థింగ్స్ ప్రోటీన్ సోర్సెస్ చాలా ఉన్నాయి. వెజిటేరియన్ ప్రోటీన్ సోర్సెస్ చాలా ఉన్నాయి. నాన్ వెజ్ ఇఫ్ యూర్ గోయింగ్ ఫర్ ద చికెన్, గో ఫర్ ద కంట్రీ చికెన్. సో ఇఫ్ యూర్ ఏబుల్ టు గెట్ ఏ హెల్తీ సోర్స్ యూ కెన్ గో ఫర్ ద ఫిష్, ప్రాన్స్ అండ్ ఆల్. అది సోర్స్ అనేది ఇంపార్టెంట్ అంతే. నాన్ వెజ్ కూడా యూ విల్ గెట్ లాట్ ఆఫ్ గుడ్ క్వాలిటీ ప్రోటీన్, బట్ థింగ్ ఇస్ సోర్స్ ఇస్ ద ప్రాబ్లం. బట్ ఇప్పుడు క్యాలరీ ఇంటేక్ అనేది పెరిగిపోతుంది కదా వెజ్ లో మీరు చెప్పినట్టు. అంటే నేను ఇవన్నీ డైట్ లాస్ట్ అంటే నాది ఎడ్జ్కి వచ్చింది కాబట్టి ప్రీ డయాబెటిక్, నేను చెక్ చేస్తున్నప్పుడు ప్రోటీన్ లో చూసుకుంటే వెజిటేబుల్ లోకి వెళ్తే క్యాలరీ పెరిగిపోతుంది బాగా, నాన్ వెజ్ లోకి వెళ్తేటప్పటికి ఆఫ్ కోర్స్ కాస్ట్ పెరుగుతుంది. సో హౌ వీ కెన్ అంటే ఎలా చూడొచ్చు అది? క్యాలరీ ఇంటేక్ అన్నట్టుగా ఏమి ఉండదు. మనం క్యాలిక్యులేటెడ్ గా తీసుకుంటే క్యాలరీ ఇంటేక్ అన్నట్టుగా ఏమి పెరగదు. సో దట్ కెన్ బి టేకెన్ కేర్. క్యాలరీ ఇంటేక్ అనేది అంటే మీరు ఎట్లా అనుకుంటున్నారు? ఏదైనా ఎగ్జాంపుల్ చెప్తే ఐ విల్ క్లారిఫై ద థింగ్స్. ఎగ్జాంపుల్ నేను నట్స్ కన్సిడర్ చేస్తున్నాను, లైక్ జీడిపప్పు, బాదం పప్పు, లేదంటే ఇలాంటివి చాలా ఉంటాయి. సో నేను అది ప్రోటీన్ రిక్వైర్మెంట్ 100 grams పర్ డే నేను ప్రోటీన్ నాకు రావాలి అంటే దీని కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది. కన్సంప్షన్ పెరిగినప్పుడు నాకు క్యాలరీ ఇంటేక్ అనేది పెరిగిపోతుంది. ఎగ్జాంపుల్ 2000 calories లోపు నేను తినాలి, బట్ ఇది ఇంకా క్రాస్ అయిపోతుంది, వెళ్ళిపోతుంది కదా. నట్స్ అండ్ సీడ్స్ 100 grams తీసుకునేసరికి రఫ్ గా 500 calories వస్తాయి. కరెక్ట్. అవును. అలాంటప్పుడు యూ కెన్ గో ఫర్ ద స్ప్రౌట్స్ కావచ్చు, లేక ఇందులో అంత క్యాలరీస్ అనేవి రావు. సో స్ప్రౌట్స్ ఉన్నాయి, ఇంట్లో వెళ్ళొచ్చు. లేక మనకు ఇంకా చెప్పంటే మీకు కుక్కుడు స్ప్రౌట్స్ వెళ్ళిపోవచ్చు. మీరు బొబ్బర్లు ఉన్నాయి, శనగలు ఉన్నాయి, సో రాజ్మా ఉంది, చోళా ఉంది, పప్పులు ఉన్నాయి. సో దే ఆర్ సో మెనీ థింగ్స్. అంత క్యాలరీస్ రావు మీకు. నట్స్ తీసుకున్నా యూ కెన్ రిస్ట్రిక్ట్ ఇట్ టు 20-30 grams. సో 20-30 grams తీసుకునేసరికి మీకు క్యాలరీస్ ఎంత వస్తుంది? 150 వస్తుంది. బట్ 100 grams తీసుకునేసరికి యూ ఆర్ హిట్టింగ్ 500+ calories అప్పుడు వస్తుంది. అందుకే పర్సనలైజేషన్ ఈజ్ ఇంపార్టెంట్. సో మనం ఏముందంటే ఇప్పుడు ChatGPT లో గూగుల్ చేయకుండా వెన్ యూ హావ్ ద ప్రాపర్ ప్రొఫెషనల్ గైడెన్స్, మీకు క్యాలరీ రిక్వైర్మెంట్ ఎక్కువ కావాలా తక్కువ కావాలా మీరు అంటే పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది. సో ఇప్పుడు మీరు వెయిట్ తగ్గాలి, అప్పుడు క్యాలరీ రిస్ట్రిక్షన్ కావాలా. సో ఇప్పుడు నార్మల్ గా వెయిట్ తగ్గాల్సిన అవసరం లేదు. సో క్యాలరీ వీ కెన్ గో ఇట్ ఈవెన్ 2000 to 2200 బాడీ వెయిట్ ని బట్టి, వాళ్ళ ఏజ్ ని బట్టి వీ కెన్ వర్క్ ఆన్ ఇట్. సో అది పర్సనలైజేషన్ ఉన్నప్పుడు వీ కెన్ ప్లాన్ ఇట్. అంటే వాళ్ళ అఫోర్డబిలిటీ చూసుకోవాలి, వాళ్ళ లైఫ్ స్టైల్ చూసుకోవాలి, ఈజీ అవైలబిలిటీ చూసుకోవాలి, వాళ్ళ పర్సనల్ గోల్స్ చూసుకోవాలి. వెయిట్ తగ్గాల పెరగాల, మజిల్ తగ్గాల మజిల్ పెరగాల. ఎందుకంటే డయాబెటిస్ లో మజిల్ లాస్ అవుతుంది. సో మజిల్ పెరగాల, మజిల్ పెరగాలన్నప్పుడు వీ నీడ్ టు ఇంక్లూడ్ ద ప్రోటీన్. సో ప్రోటీన్ చేయాలా, స్ట్రెంథెనింగ్ చేయాలా, షుగర్ కంట్రోల్ ఉండాలి. సో పర్సనలైజేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ లైక్ కాపీ పేస్టింగ్ డజంట్ వర్క్.
Okay. సో ఎందుకు ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు, యూట్యూబ్ వీడియో చూస్తారు, Yes. వర్కౌట్ కాదు. సో Instagram. ఎందుకు హౌ వీఆర్ ఏబుల్ టు హెల్ప్ థౌసండ్స్ ఆఫ్ కేసెస్ అంటే ఇట్స్ కంప్లీట్లీ పర్సనలైజేషన్. Okay. ఒక్కొక్క పర్సన్ వేరి ఉంటది, పర్సన్ బాడీ వేరు, వాళ్ళ ఏజ్ వేరు, మల్టిపుల్ ఇష్యూస్ వేరు, వాళ్ళకున్న గోల్స్ వేరు, ఇవన్నీ కన్సిడరేషన్ లోకి తీసుకున్నప్పుడే ఒక ఎక్స్పర్ట్ మాత్రమే డిజైన్ చేయగలరు. మనిషి మనం చేస్తే కాదు. ఇప్పుడు నేను దానికి ఎగ్జాంపుల్ చెప్తాను. Okay. సో మీరు ఫైనాన్స్ లో ఎక్స్పర్ట్, Correct. సో నాకు ఫైనాన్స్ ఏబిసిడి కూడా తెలియదు, నా Okay. పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. Okay. సో ఫైనాన్స్ తెలియకుండా ఐ హావ్ ఇన్వెస్టెడ్ ఇన్ స్టాక్ మార్కెట్, 4-5 lakhs పోయింది. Okay. ఇప్పుడు ఏ కైండ్ లో పెట్టాలో తెలియదు, ఆ కైండ్ జెన్యూనిటీ తెలియక 20 lakhs పైన పోయింది. Oh. సో అట్లా 25 lakhs నేను కాల్ చేసుకున్నాను. Okay. ఎందుకు ఎక్స్పర్ట్ గైడెన్స్ తీసుకోకుండా నా ఇచ్చి నేను చేసేయడం వల్ల. Okay, సో okay. ఆల్వేస్ వెన్ యూ హ్యావ్ ద ప్రొఫెషనల్ గైడెన్స్ ద జర్నీ విల్ బికమ్ ఈజీ, Yes, బికాస్ దే స్టడీడ్ ఇట్ అండ్ దే వర్క్. ఏ ఫీల్డ్ అయినా, హెల్త్ అనే కాదు, ఇప్పుడు ఫైనాన్స్ అయినా హెల్త్ అయినా, సో ఏ సెక్టర్ అయినా, when you have the professional guidance, your journey will become easy because Correct. they have studied for many years, Correct. they have worked for many years, they have did all kinds of cases, so they know what need to be done. Correct. సో అట్లా ఉన్నప్పుడు జర్నీ ఈజీ అవుతాయి. మనిషి మనం చేసుకుంటాం, చాట్ జీపీటీ ఉంది కదా, గూగుల్ ఉంది కదా అంటే వర్కౌట్ కాదు. మెజారిటీ అదే ప్రాబ్లం ఇప్పుడు ప్రజెంట్. ఈవెన్ ఫైనాన్స్ రిలేటెడ్ కూడా యూట్యూబ్ లో వీడియోస్ చూస్తారు, ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ చూస్తారు ఫైనాన్స్ రిలేటెడ్, అండ్ ఎక్కడెక్కడో ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు వస్తే మళ్ళీ దాన్ని కరెక్ట్ చేయడానికే దే ఆర్ లూజింగ్ లాట్ ఆఫ్ మనీ. అంటే కరెక్ట్ చేసినప్పుడు మళ్ళీ పాస్ట్ ఒక 2-3 ఏళ్ళు ఎక్కువ వర్క్ చేయాల్సి వస్తుంది, Yes. పాస్ట్ డేటా మొత్తం. సో రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ అలా. ఈవెన్ హెల్త్ రిలేటెడ్ కూడా మనం సాల్వ్ చేసుకోవాలని అనుకుంటే బెటర్ కన్సల్ట్ ప్రాపర్ పర్సన్ రిలేటెడ్ టు దట్, అండ్ దెన్ దాని రిలేటెడ్ గైడెన్స్ తీసుకోండి. ఓకే, మీరేమైనా సర్వీసెస్ ఇస్తున్నారా ఇక్కడ హైదరాబాద్ లో? Yeah. హైదరాబాద్ లో లేదంటే ఎంటైర్ ఎగ్జాంపుల్ సమ్మన్ స్టేయింగ్ ఇన్ విజయవాడ ఆర్ వైజాగ్, ఇప్పుడు వాళ్ళు ఎలాగా రెగ్యులర్ గా కాల్స్ లో, వాట్సాప్ లో, ఇవన్నీ కూడా జూమ్ లో చేసుకోవచ్చు. Okay. ఫస్ట్ కన్సల్టేషన్ ఐ వాంట్ ద పేషెంట్స్ టు ట్రావెల్ ఫర్ ద అవుట్ స్టేషన్ పీపుల్. Okay. హైదరాబాద్ లో ఉన్న వరకు వీ హావ్ ద క్లినిక్ ఎట్ హైదరాబాద్ బంజారా హిల్స్, సో దే Okay. కెన్ బుక్ అపాయింట్మెంట్ బికాస్ యాజ్ ఐ టేక్ ఓన్లీ 10 consultations per day because as I mentioned కన్సల్టేషన్ టైం ఎక్కువ కాబట్టి. Yeah. సో ఐ నీడ్ టు గో డీప్ ఇన్ టు, ఇట్స్ నాట్ లైక్ రిపోర్ట్ చూసి మెడిసిన్ పెట్టేసి కాదు కదా, ఐ నీడ్ టు గో డీప్ ఇన్ టు ద లైఫ్ స్టైల్. సో ఐ టేక్ కన్సల్టేషన్. ఇఫ్ పేషెంట్ సీరియస్ గా ఉంటే, ఫస్ట్ కండిషన్ టు రివర్స్ ఈస్ పేషెంట్ షుడ్ ఫీల్ దట్ యార్ నాకు ఫ్యామిలీ ఉంది, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, Yes. ఐ నీడ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అనేది ఆ సీరియస్నెస్ ఉండాలా. ఓకే. సెకండ్ థింగ్, ఈ షుడ్ బి విల్లింగ్ టు పుట్ ద ఎఫర్ట్స్ అండ్ Okay. కేస్ రివర్స్ అవ్వడానికి పాసిబిలిటీ ఉండాలా. Okay. అంటే నేను ఆల్రెడీ కిడ్నీ ఫెయిల్ అయింది, నన్ను రివర్స్ చేయంటే కాదు, అవును. ఎందుకంటే ఆల్రెడీ మన చేతులు దాటిపోయిన కేసు, Yes, yes. మన గోలే అక్కడి వరకు పోవద్దనేసి. అవును. సో ఏజ్ 60 లోపు ఉండి, డయాబెటీస్ వచ్చి 20 years లోపు ఉండి, సో వాళ్ళు సీరియస్ గా ఉన్నారు అంటే విల్ బి హ్యాపీ టు హెల్ప్. ఓకే. ఆ పేషెంట్ వైపు నుంచి కమిట్మెంట్ ఉంది, నేను విల్లింగ్ ఎఫర్ట్స్ పెట్టడానికి రెడీగా ఉన్నాను. ఎఫర్ట్స్ అంటే ఏదో కష్టమైంది ఏం లేదు, చిన్న చిన్న చేంజెస్ చేంజెస్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారా లేదా? అంటే విల్ బి హ్యాపీ టు హెల్ప్. యాక్చువల్ గా నేను అంటే బయట డిస్కస్ చేద్దామని అనుకున్నా, బిజినెస్ కన్సల్టింగ్ నేను ఇస్తా కాబట్టి ఈవెన్ అవుట్ ఆఫ్ వాళ్ళు ఇక్కడ రాకుండా ఏం చేయాలనేది నేను మీకు అది ప్రాసెస్ చెప్తాను. అది Yeah, మనం yeah. వర్కౌట్ చేద్దాం టుగెదర్ Mm. కూర్చుని. బిజినెస్ కన్సల్టింగ్ లో పార్ట్ అది యాక్చువల్లీ. అండ్ అంటే ఈ సర్వీస్ అనేది చాలా ఎక్కువ మందికి కావాలి, ఎందుకంటే ఏపీ అండ్ తెలంగాణలో చూస్తే మెజారిటీ పీపుల్ ఎవరిని ఒక 4-5 అడిగితే ఇద్దరు డెఫినెట్ గా డయాబెటీస్ ఉంది, Yes. బీపీ ఉందని చెప్తున్నారు. సో ఈ సినారియోలో ఏంటంటే నేను చూసా, మా ఫాదర్ ని చాలా క్లోజ్ గా చూసా కాబట్టి నాకు చాలా భయం ఉందన్నమాట. డయాబెటీస్ అంటే అది ఒక డయాబెటీస్ జస్ట్ షుగర్ ఒకటే కాదు, దాని తర్వాత ఇంకా చాలా వస్తాయి. ఈ కాన్సిక్వెన్సెస్ మిగిలిన వాళ్ళు ఫేస్ చేయకూడదు అనేది నేను డిసైడ్ అయ్యాను. Very మనం good. టుగెదర్ వర్క్ చేద్దాం Sure, రిలేటెడ్. sure. అండ్ ఈ డయాబెటీస్ రిలేటెడ్ జనరల్ గా మనం చూసుకుంటే ఫుడ్ అనేది ఒకటి, అండ్ మజిల్ బిల్డింగ్ ఆర్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ మనం అనుకుంటే ఇది ఎంత వరకు రోల్ ఉంటుంది అండ్ దాని రిలేటెడ్ మనం ఎలా వర్కౌట్ చేయొచ్చు? ఓకే, సో డయాబెటీస్ వల్ల చాలా మందిలో వెయిట్ లాస్ అవుతుంది, స్పెషల్లీ మజిల్ లాస్ అవుతుంది. ఓకే. అసలు ఎందుకు అవుతుంది అనేది మనకు లెటస్ గెట్ ఇన్ టు ద కాన్సెప్ట్ యాక్చువల్ గా. ఓకే. సో టైప్ 2 డయాబెటీస్ తీసుకుంటే ప్రాబ్లం ఏమంటే, ఇక్కడ మీరు ఫుడ్ తిన్నారు, ఓకే. డైజెషన్ అయింది, గ్లూకోజ్ ఫామ్ అయింది, బట్ ఆ గ్లూకోజ్ బ్లడ్ లోనే ఉంటుంది, సెల్ లోపలికి వెళ్ళట్లేదు. ఓకే. ఎందుకంటే అక్కడ ఇన్సులిన్, బాడీ ప్యాంక్రియాస్ ఇన్సులిన్ తయారు చేసింది, బట్ ఇన్సులిన్ అనేది, సెల్ అనేది ఆ ఇన్సులిన్ కి రెస్పాండ్ అవ్వట్లేదు. దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాము. ఓకే. ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు ఇన్సులిన్ కి అంటే మన లైఫ్ స్టైల్ సరిగా లేదు, ఓకే. ఇంతసేపు మాట్లాడుకున్న డైట్ సరిగా లేదు, ఎక్సర్సైజ్ లేదు, స్లీప్ సరిగా లేదు, లేట్ నైట్ స్లీప్, స్ట్రెస్ ఉందో, ఓకే. దీని వల్ల ఇన్సులిన్ ఉన్నా పని చేయట్లేదు. ఓకే. దానివల్ల గ్లూకోజ్ గేట్ ఓపెన్ కాక ఆ షుగర్ లేక గ్లూకోజ్ అనేది మన బాడీలో ఉన్న సెల్ కణంలోకి పోవట్లేదు. ఓకే. ఈ సెల్ లోపలికి గ్లూకోజ్ పోతే ఎనర్జీ వస్తుంది, లోపలికి పోవట్లేదు కాబట్టి ఎనర్జీ రావట్లేదు. ఓకే. బట్ డే టు డే యాక్టివిటీస్ కి మనకైతే ఎనర్జీ కావాలి కదా, అవును. దానికోసము మన బాడీ మజిల్ ని, ఫ్యాట్ ని బ్రేక్ చేసి ఎనర్జీ తీసుకుంటది. ఓకే. దాని వల్ల వెయిట్ లాస్, మజిల్ లాస్ అనేది డయాబెటీస్ లో అవుతుంది. ఓకే. సో మేజర్ రీజన్ షుగర్ కంట్రోల్ లేకపోవడము.
ఓకే అంటే అది ఎందుకు కంట్రోల్ అంటే లైఫ్ స్టైల్ సరిగలేదు. కరెక్ట్. సో ఇప్పుడు మజిల్ బిల్డ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? Okay. దే ఆర్ సింపుల్ 3 స్టెప్స్. ఓకే ఫస్ట్ షుగర్ కంట్రోల్ లోకి రావాలా. ఓకే సెకండ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకోవాలా. ఓకే థర్డ్ స్ట్రెంత్ ట్రైనింగ్ చేయాలి. ఓకే అంటే మజిల్ బిల్డింగ్ కి స్ట్రెంత్ ట్రైనింగ్ అంటే ఏదో 50 కిలోలు 100 కిలోలు పోయి కాకుండా ఓకే ఈవెన్ యూ కెన్ స్టార్ట్ విత్ సింపుల్ 3-4 kgs డంబెల్. డంబెల్స్ అమెజాన్ లో ఆర్డర్ పెడితే 300లో వస్తాయి. కరెక్ట్. సో 300లో 3 రోజుల్లో ఇంటికి వస్తాయి. Correct. సో యూ కెన్ డూ సింపుల్ స్ట్రెంత్ ట్రైనింగ్ ఫర్ 5-10 minutes. స్టార్ట్ విత్ ఈవెన్ 1 minute ఆల్సో. స్లోగా 5-10 minutes కి స్ట్రెంత్ ట్రైనింగ్ పెట్టుకోవచ్చు. ఓకే సో ఈ 3 థింగ్స్ చేసుకుంటే మజిల్ బిల్డప్ అనేది చేసుకోవచ్చు. ఓకే సో షుగర్ కంట్రోల్ అండ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అండ్ వెయిట్ లిఫ్టింగ్, ఓకే దీస్ గ్రేట్. 3 థింగ్స్. సో నేనైతే ఈ డంబెల్స్ అది నేను రికమెండ్ చేయను, బట్ ఏంటంటే బెటర్ గో టు జిమ్. So, proper, స్టార్టింగ్ విత్ డంబెల్స్. yes, that's ఇప్పుడు right. 0లో ఉన్నాడు, బట్ జిమ్ అనేది కష్టం. సో అంటే ఎక్స్క్యూజ్ చెప్తారు వాసు. ఇప్పుడు జిమ్ పోవద్దని కాదు నా ఉద్దేశం. ఓకే ఇప్పుడు జిమ్ పోవాలంటే వాళ్ళు ఎక్స్క్యూజ్ చెప్తారు. డంబెల్ అయితే ఇంట్లో చేసుకోవచ్చు. యూ స్టార్ట్ విత్ డంబెల్, దెన్ యూ గో ఫర్ జిమ్. యా ఫస్ట్ స్టార్ట్ చెయ్యి, 0లో ఉన్నావు స్టార్ట్ చెయ్యి, తర్వాత నువ్వు జిమ్ పో, అన్ని చెయ్యి, పర్సనల్ ట్రైనర్ పెట్టుకో, జిమ్ పో, ఏమైనా చేయు. బట్ థింగ్ ఇస్ స్టార్ట్ విత్ వాట్ ఎవర్ దట్ యువర్ హ్యావింగ్. ఓకే సో ఇప్పుడు జిమ్ అనేసి దానికి ఇంకో సంవత్సరం పోస్ట్ పోన్ చేస్తారు. Correct. ఇప్పుడు డంబెల్ అంటే ఇంట్లోనే చేసుకోవచ్చు. That's right. అంటే జనాల యాటిట్యూడ్ ఎట్లుంటుందంటే కాంప్లికేట్ చేసే కంటే స్టార్ట్ విత్ డంబెల్, దెన్ యూ కెన్ గో ఫర్ జిమ్ హ్యాపీగా. సో మీకు ఫైనాన్షియల్ గా పాసిబిలిటీ ఉంటే గో టు గేటెడ్ కమ్యూనిటీస్. గేటెడ్ కమ్యూనిటీస్ లో క్లబ్ హౌసెస్ లో టోటల్ ఎవ్రీథింగ్, జిమ్ అని ఇవన్నీ డిఫరెంట్ ప్లే గేమ్స్ ఉంటాయి. అండ్ ఈవెన్ గేటెడ్ కమ్యూనిటీకి వెళ్ళినా ఇవన్నీ యూస్ చేయకపోతే మళ్ళీ వేస్ట్, ఎందుకంటే రెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి గేటెడ్ కమ్యూనిటీలు. ఈవెన్ కొనాలన్నా చాలా ఎక్కువ ఉంటుంది. అంటే నేను ఫైనాన్స్ వైజ్ మాట్లాడుతున్నాను. సో పాసిబిలిటీ ఉంటే మూవ్ టు గేటెడ్ కమ్యూనిటీ, దానిలో అన్ని ఉంటాయి కాబట్టి చేయడానికి ట్రై చేయండి. ఇంకా ఎక్కువ పాసిబిలిటీ ఉంటే ఇంట్లోనే జిమ్ సెట్ చేసుకోవచ్చు కూడా, అంటే ఒక 4-5 ఎక్విప్మెంట్స్ కొనుక్కుని చేయొచ్చు. లేదు అంటే జిమ్కి వెళ్ళడం అనేది ఇంపార్టెంట్. ఈవెన్ మజిల్ రిలేటెడ్ నేను ఐఎమ్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ కంటెంట్ రిలేటెడ్ టు హెల్త్, ఎందుకంటే నా హెల్త్ ఖరాబ్ అయింది లాస్ట్ 7 years ఫైనాన్స్ మీద వర్క్ చేస్తూ. సో ఈ హెల్త్ రిలేటెడ్ చూస్తున్నప్పుడు మజిల్ బిల్డింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. మనం లైఫ్ లో హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేయకుండా ఉండాలి అంటే. సో ఇది మీరు సీరియస్ గా తీసుకుని వర్కౌట్ చేశారు అంటే ఒక 6 months to 1 year డిసిప్లిన్డ్ గా ఉంటే చాలు, మీకు ఆల్మోస్ట్ మెజారిటీ థింగ్స్ అనేవి కవర్ అయిపోతాయి. ఇప్పుడు ఆల్రెడీ డయాబెటీస్ లో ఉంటే కనుక టేక్ ప్రాపర్ కన్సల్టేషన్. డాక్టర్ రాజేంద్ర గారిని మీట్ అవుతానంటే దాని రిలేటెడ్ నేను నెంబర్ అది ఇస్తాను, కింద నెంబర్ కానీ ఫామ్ కానీ ఫిల్ చేయండి. లైక్ వాళ్ళ టీం మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. సో యూ కెన్ డూ దట్. రెండోది ఏంటంటే బీ స్ట్రిక్ట్ విత్ యూ, అండ్ డిసిప్లిన్ అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్. హెల్త్ అయినా వెల్త్ అయినా మెజారిటీ పీపుల్ ఏంటంటే డిసిప్లిన్ లేకుండా ఏది పడితే తినేసి చేయాల్సినవి చేయకుండా ఎలా పడితే అలా ఉండడం మూలంగానే ఎక్కువ మంది ఫేస్ చేస్తున్నారు. సో ఆ డిసిప్లిన్ ప్రాపర్ గా మెయింటైన్ చేశారంటే యూ కెన్ క్రియేట్ హెల్త్ అండ్ వెల్త్ ఆల్సో. ఈ రెండే మనకు మెయిన్ కదా. ఓకే, సో దీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ మీరు ఫైనల్ గా అన్న మన ఆడియన్స్ చెప్పాలని అనుకుంటున్నారా? నేను మిమ్మల్ని మళ్ళీ ఇంకో పాడ్కాస్ట్ పిలుస్తాను, అప్పుడు ఇంకా డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఈ రోజు అన్న ఫైనల్ గా ఆడియన్స్ చెప్పాలి 2-3 థింగ్స్ ఆల్సో. ఓకే ఫస్ట్ థింగ్ ఈస్, ఇఫ్ మీ ఏజ్ కనుక 25 క్రాస్ అయితే ఓకే గెట్ కంప్లీట్ బ్లడ్ టెస్ట్ ఎవ్రీ 6 months. ఓకే నీకు 1500-2000 లోపు అన్ని కంపెనీస్ చేస్తున్నాయి. టాటా 1mg కావచ్చు, థైరోకేర్ కావచ్చు, అన్ని టాప్ ల్యాబ్స్ ఇంటికి వచ్చి శాంపుల్ కలెక్షన్ చేసుకుంటారు. సో 1500 లో అవుతాయి. అది ఒకసారి రెస్టారెంట్ పోయి బిర్యానీ తిన్నంత డబ్బులు కూడా కావు. Correct. సో 6 నెలలకు ఒకసారి మీకు మీ ఫ్యామిలీకి బ్లడ్ టెస్ట్ చేసుకోండి. Okay. ఎందుకంటే చాలా మంది అన్డయాగ్నోస్ గా ఉంటున్నారు. ఇది మేజర్ థింగ్. ఓకే ఫస్ట్ థింగ్. సెకండ్, స్టార్ట్ బిల్డింగ్ ద హెల్తీ హ్యాబిట్స్. Okay. అంటే డోంట్ వెయిట్ ఫర్ ద ప్రాబ్లమ్స్ టు కమ్. వచ్చే వరకు చూడకండి. సో మనం మాట్లాడిందే, కట్ డౌన్ ఆన్ ద ప్రాసెస్డ్ ఫుడ్స్, ఇంక్లూడ్ లాట్ ఆఫ్ నేచురల్ ఫుడ్స్. Okay. స్టార్ట్ అట్లీస్ట్ వాకింగ్ తో. 0 యాక్టివిటీలో ఉన్నావు, అట్లీస్ట్ 5-10 minutes వాకింగ్ తో స్టార్ట్ చేసి, మోస్ట్ ఇంపార్టెంట్ 11 గంటలకు పడుకోజాలు. సో 2 గంటలకు పడుకునేసి మొబైల్ చూసుకుంటూ, బికాస్ ఐ హావ్ సీన్ హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ లేట్ నైట్ స్లీప్స్ వల్ల హెల్త్ పార్ట్ చేసుకునేసి బీపీ షుగర్ వచ్చిన వాళ్ళు చూసాం. 35 లోపు డయాబెటీస్ అని వస్తే ఫస్ట్ క్వశ్చన్ అడిగేది నైట్ షిఫ్ట్ చేశారా. ఓకే అయితే వాళ్ళ హిస్టరీలో నైట్ షిఫ్ట్ అని ఉంటది, లేదంటే లేట్ నైట్ పడుకోవడం అని ఉంటది. ఓకే సో అది బై డిఫాల్ట్ 90% ఆఫ్ కేసెస్ లో. ఓకే సో స్లీప్ టైం అంటే దీనికి ఎట్లా అంటే, దీనికి ఒక క్లారిటీ సింపుల్ గా మన భాషలో అర్థమవుతాడు చెప్తాను. ఓకే బాడీలో ఒక బయోలాజికల్ క్లాక్ ఉంటుందండి. ఓకే యు ఆర్ గోయింగ్ అగెన్స్ట్ ద బయోలాజికల్ క్లాక్. ఓకే
దానివల్ల ఇప్పుడు బాడీ మొత్తం హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోతాయి, బాడీస్ మెటబాలిజం అనేది డిస్టర్బ్ అవుతుంది లేట్ నైట్ పడుకోవడం వల్ల. అంటే ఇంతకు ముందు మనం మన పేరెంట్స్ ఏజ్ చూస్తే 9 o'clock పడుకుంటుండే, మార్నింగ్ 5 కి లేస్తుండే. మనం ఇప్పుడు డిన్నర్ 11 o'clock తింటాము, 1 గంటలకు పడుకుంటాము, అండ్ వీ ఎక్స్పెక్ట్ దట్ వీ నీడ్ టు బి హెల్తీ. ఎట్లా అవుతుంది అంటే ఇది ఇప్పుడు మనం నార్మల్ చెప్పాలంటే ట్రాఫిక్ లో మనం ఇట్లా పోవాలా, ఆపోజిట్ లో వస్తున్నావు, ఒక కిలోమీటర్ 2 kilometers ఓకే, బట్ యూ వాంట్ టు ట్రావెల్ 200 kilometers in opposite road and you don't want accident to happen. Okay. 200 kilometers ఆపోజిట్ రూట్ లో పోవాలి, యాక్సిడెంట్ కావాలి. సో ఇది కూడా మనం అదే చేస్తున్నాం. ఒక రోజు ఫంక్షన్లు ఉన్నాయి, పార్టీలు ఉన్నాయి, ఇంట్లో పెళ్లిలు ఉన్నాయి, ఒక రోజు 2 రోజులు 1 రోజు యాక్సెప్టబుల్, బట్ రోజు లేట్ పడుకుంటాను నాకు ఏం డిసీజెస్ రావదండి కాదు. సో స్లీప్ కరెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్. డైట్ మాట్లాడడం, ఎక్సర్సైజ్ మాట్లాడడం, స్లీప్ అండ్ బింజ్ డ్రింకింగ్ వద్దు. వారానికోసారి 2 సార్లు 1-2 picks ఈజ్ ఓకే. బింజ్ డ్రింకింగ్ వద్దు. సాఫ్ట్ డ్రింక్స్ ఈజ్ మేజర్ కల్ప్రిట్. కట్ డౌన్ ఆన్ ద సాఫ్ట్ డ్రింక్స్. ఇట్ ఈస్ నథింగ్ బట్ డైరెక్ట్ షుగర్స్. ఇది సో ఈ ఫండమెంటల్స్ హ్యాబిట్స్ సెట్ చేసుకుంటే, అంటే వచ్చే వరకు చూడకండి, నార్మల్ గా హెల్తీగా ఉన్నప్పుడే ఇఫ్ యూ బిల్డ్ దిస్ సింపుల్ హ్యాబిట్స్ యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద లైఫ్. ఎందుకంటే హెల్తీగా ఉంటేనే మీ జాబ్ మీదైనా బిజినెస్ మీదైనా ఫోకస్ చేయొచ్చు. సో వాళ్ళు ఏం బిల్డ్ చేయాలన్నా ఫస్ట్ బాడీ సపోర్ట్ చేయాలి కదా. బాడీ సపోర్ట్ చేయకుంటే వాళ్ళకి ఏం చేయడానికి కూడా ఉండదు, ఆ ఫోకస్ ఉండదు, అటెన్షన్ ఉండదు. కాబట్టి హెల్తీగా ఉన్నావంటే యూ కెన్ ఫోకస్ ఆన్ యువర్ హెల్త్, యువర్ ఫైనాన్స్ గోల్స్ అండ్ ఎనీథింగ్. కరెక్ట్. అండ్ ఇందాక మీరు చెప్తున్నప్పుడు గుర్తొచ్చింది, సో ఈవెన్ 8 hours స్లీప్ ఉన్నా కానీ నైట్ టైమింగ్ ఫాలో అవ్వట్లేదు. ఎగ్జాంపుల్ సమ్మన్ స్లీపింగ్ ఎట్ 2 o'clock or 1 o'clock, బట్ ఈస్ వేకింగ్ అప్ ఎట్ మార్నింగ్ 9 o'clock. అది ఓకేనా, లేదంటే అది కూడా నో అంటారు? లేదు. సో బాడీలో ఐ మీన్ ఆ బయాలజికల్ క్లాక్ చెప్పాను కదా, దానికి ఒక టైమింగ్ ఉంటది. సో 10 to 6 పడుకోమంటుంది, 9 to 6 పడుకోమంటుంది, బట్ మనం 2 to 10 పడుకుంటే కాదు. కరెక్ట్. సో దాని ప్రకారం పడుకుంటే మంచిది. ఇప్పుడు నైట్ షిఫ్ట్ చేస్తున్నావు, రియల్ గా నీకు ప్రొడక్టివ్ వర్క్ ఉంది అంటే అది వేరు, అంటే ఆప్షన్ లేదు అన్నప్పుడు వేరు. మనం ఇప్పుడు మొబైల్ పట్టుకునేసేసి పడుకోవడము ఈజ్ ద ప్రాబ్లం. ఇప్పుడు ఆ టైంలో వర్క్ ఉంది, ప్రొడక్టివ్ గా చేస్తున్నారంటే ఇంకా ఆప్షన్ లేదంటే దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. నేనైతే చాలా మంది పేషెంట్స్ కి నైట్ షిఫ్ట్ ఉంటే బాస్ నీకు 4 లక్షల ప్యాకేజ్ తక్కువ వచ్చినా పర్లేదు, గెట్ ఇన్ టు డే షిఫ్ట్ 10-11 కి ఫినిష్ అయితే చేసుకో అని చెప్తాను. ఎందుకంటే వచ్చిన 3-4 లక్షలల్లా మళ్ళీ లాంగ్ టర్మ్ లో హాస్పిటల్ పోయి పెట్టుకుంటారు, అంటే పాడైపోయిన హెల్త్ మళ్ళీ బ్యాక్ రాదు. కాబట్టి నైట్ షిఫ్ట్ ఉంటే ఇఫ్ పాసిబుల్ గెట్ ఇన్ టు డే షిఫ్ట్ ఆర్ యూకే షిఫ్ట్ 10-11 వరకు ఫినిష్ అయ్యేటట్టు. ఏమి షిఫ్ట్ లేకుండా ఊరికే 11 o'clock వరకు 1 వరకు పడుకుంటున్నాం అంటే ప్లీజ్ గెట్ బ్యాక్ టు నార్మల్. ఐ మీన్ 10-10:30 వరకు దే ఆర్ లాట్ ఆఫ్ స్ట్రాటజీస్ దట్ వి గైడ్ టు ద పేషెంట్. చాలా మంది నిద్ర వస్తలేదు, ఏదో అది రిలాక్స్ టైం అట్లా అంటారు. దే ఆర్ లాట్ ఆఫ్ స్ట్రాటజీస్ దట్ వి గైడ్ ద పేషెంట్స్ టు గెట్ ద గుడ్ క్వాలిటీ స్లీప్. అది హెల్ప్ అవుతుంది. సో ఈ డయాబెటిక్ రివర్సల్ ఎగ్జాంపుల్, దీనికి కోచింగ్ కి లేదంటే డైట్ ఫాలో అవడానికి లెట్స్ అస్యూమ్ ఒక 1 or 2 lakhs అయిపోయిందని అనుకుందాం, ఖర్చు అయింది. సో ఇది జస్ట్ టాబ్లెట్ వేసుకుంటే 100 rupees లో అయిపోతుంది కదా, 200 rupees లో అయిపోతుంది కదా అనేది ఒక మనీ క్యాలిక్యులేషన్ ఉంటుంది. సో ఈ క్యాలిక్యులేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు? ఎందుకంటే ఇప్పుడు దీని మీద స్ట్రిక్ట్ గా వర్క్ చేయాలంటే ఒక 1 lakh అవుతుంది, బట్ ఆ టాబ్లెట్ వేసుకుని కంటిన్యూ చేస్తే జస్ట్ ఒక 100-200 హార్డ్లీ 300 per month లో నాకు అయిపోతుంది. సో దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటారు ఫైనాన్షియల్ గా? ఫైనాన్స్ క్యాలిక్యులేషన్ కూడా చెప్తాను. సో ఇప్పుడు బేసిక్ మెడిసిన్స్ తో ఉన్న 200-300 అవుతుంది. సో ఆ టాబ్లెట్ డోస్ పెరుగుకుంటూ పోయినా కొద్ది 1000-2000 అవుతుంది. ఇప్పుడు 2000 అనుకుంటే ఇన్సులిన్ వచ్చింది అనుకో 3-4,000 అవుతుంది. లెట్ us assume 3,000. 10 years ఎంత అయింది? 36,000. క్యాలిక్యులేషన్ కి 30 అనుకుందాం. ఒక 20 years వరకు 6 lakhs పెట్టుకున్నారు. ఇది ఓన్లీ టాబ్లెట్స్ కే. అన్ఫార్చునేట్లీ హార్ట్ అటాక్ వచ్చింది, స్టెంట్ అయింది 3-4 లక్షలు, బైపాస్ అయింది 5-6 lakhs. సో కిడ్నీ ఫెయిల్ అయింది 5-10 lakhs. అంటే యావరేజ్ గా ఒక టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే చేసింది, ఇండియాలో డయాబెటిక్ పేషెంట్ ఎంత స్పెండ్ చేస్తుందని. మినిమం 15-20 lakhs స్పెండ్ చేస్తున్నారు మినిమం. ఎందుకు అనేది ఇప్పుడు చెప్పాను కదా, ఈ కాంప్లికేషన్స్ వల్ల. ఓకే, ఇది ఫస్ట్ ఫైనాన్షియల్ గా ప్రాబబ్లీ యు ఆర్ స్పెండింగ్ 50,000 to 1 lakh rupees అండ్ యు ఆర్ రివర్సింగ్. 1,00,000 పెట్టేస్తే 20 లక్షలు ఎక్కడ వస్తాయి చెప్పు? 20x ROI. 1 lakh పెట్టావు, నీకు 20 లక్షలు డబ్బులు సేవ్ చేసుకున్నావు, 20x ROI. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, there is a Lancet, మా మెడికల్ పరంగా వన్ ఆఫ్ ద టాప్ మెడికల్ జర్నల్. Lancet లో ఏదైనా పబ్లిష్ అయిందంటే ఇట్స్ లైక్ మోస్ట్ ఆథెంటిక్, ఇట్ లైక్ భగవద్గీత అన్నట్టు. సో Lancet వాళ్ళు ఒక 19 countries లో 15 lakhs డయాబెటిక్ పేషెంట్స్ ని సర్వే చేశారు. డయాబెటీస్ అనేది లైఫ్ టైం ని ఎంత తగ్గిస్తుంది కాంప్లికేషన్స్ వల్ల అనేసి. డయాబెటీస్ గనక 30 నుంచి 39 ఏజ్ మధ్యలో వస్తే లైఫ్ టైం 14 years తగ్గిపోతుంది. 40 నుంచి 50 మధ్యలో వస్తే లైఫ్ టైం 10 years తగ్గిపోతుంది. ఎందుకు?
లైఫ్ టైం తగ్గుతుంది అంటే కాంప్లికేషన్స్ రావడం వల్ల 70 years ఉండాల్సిన వాళ్ళు మీరు ప్రాబబ్లీ యూ మైట్ హావ్ సీన్ 55 లోనే చనిపోతున్నారు. హార్ట్ అటాక్ వచ్చిందో, పెరాలసిస్ వచ్చింది, కిడ్నీ ఫెయిల్ అయింది అనేసి. సో మీరు ఎప్పుడైతే డయాబెటీస్ ని రివర్స్ చేసుకుంటున్నారో మీ లైఫ్ టైం ని 10 to 15 years పెంచుకుంటున్నారు. సో 1 lakh పెట్టేస్తే ఒక 15 years లైఫ్ టైం పెరుగుతుంది అంటే అంతకుమించి ఏం కావాలా? ఆ 15 years ఎర్న్ చేస్తున్నావు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్సన్ ఒక 10 lakhs per year ఎర్న్ చేస్తున్నా అంటే ఒక 15 years ఈజ్ ఈక్వల్ టు 1.5 crores ఎక్స్ట్రా ఎర్న్ చేస్తున్నాడు. ఫస్ట్ థింగ్ ప్లస్ 20 lakhs హాస్పిటల్ సేవ్ చేసుకున్నాడు. అంటే నువ్వు 1 lakh పెడితే 1.7 crore ఎర్న్ చేసుకుంటున్నావు అంటే ఎన్ని టైమ్స్ రిటర్న్ మీకు బాగా తెలుసు. ఎన్ని టైమ్స్ 117 times. సో ఎక్కడ ఆల్బమ్ వస్తాయి 100 times అనుకో, 1,00,000 పెట్టావు, 1 కోటి రూపాయలు వచ్చింది. అంతకు మించిన ఆల్బమ్ ఇంకేం కావాలా? మోస్ట్ ఇంపార్టెంట్ లైఫ్ అండ్ ఎంజాయింగ్ ద లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం బతుకుతున్నాం అండ్ ఇది తినకూడదు, అది తినకూడదు, ఇది చేయకూడదు అని అంటే అది రిస్ట్రిక్టెడ్ లైఫ్. అలా కాకుండా మనం హ్యాపీగా లీడ్ చేయాలంటే బ్యాలెన్స్డ్ గా మెయింటైన్ చేయాలి. ఇద్దరు డైట్ అయినా, లేదంటే వర్క్ అయినా, లేదంటే ఏదైనా మన లైఫ్ లో బ్యాలెన్స్ లేకపోతే చాలా ప్రాబ్లం. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కన్సల్ట్ ద రైట్ పీపుల్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ గైడెన్స్. ఈవెన్ ఫైనాన్స్ రిలేటెడ్ నేను చూస్తే హెల్త్ ఇన్సూరెన్స్ లేకుండా చాలా మంది ఉంటారు. ఈవెన్ టర్మ్ ఇన్సూరెన్స్ మేము చెప్తే మాకు అవసరం లేదు అన్నట్టు మాట్లాడతారు. ఫోన్ చేస్తే ఈవెన్ లిఫ్ట్ చేయరు కూడా మన టీం నుంచి కొంతమంది. బట్ లేటర్ అది సడన్ గా ఏదైనా జరిగి మన కోవిడ్ టైంలో చాలా మంది చనిపోయారు. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీ అట్లీస్ట్ ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ లేకుండా ఉన్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ అయితే అఫ్ కోర్స్ చాలా ఇష్యూస్ వస్తూ ఉంటాయి, క్లయింట్స్ చాలా చెప్తూ ఉంటారు. సో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళు ప్రాపర్ గా అంటే కంపెనీలో 2-3 లక్షలు ఇస్తారు. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ దే నీడ్ టు టేక్ అట్లీస్ట్ 10 lakhs or 20 lakhs సో దట్ కొంచెం సేఫ్ అవుతారు. లేదంటే ఒకసారి అప్పు చేశారంటే మళ్ళీ అది చాలా కాంప్లికేషన్. సో ఏదైనా గైస్ మీకు చెప్పేది ఏంటంటే ఫైనల్ గా ఏదైనా ఇనిషియల్ స్టేజెస్ లోనే టేక్ ప్రాపర్ గైడెన్స్, టేక్ ప్రాపర్ యాక్షన్స్, దానికి ఏం చేయాలి ఏంటనేది తీసుకోండి. సో దట్ ఇనిషియల్ గా ఖర్చు ఒక 1 or 2 lakhs అయినా కానీ మీ హెల్త్ రిలేటెడ్, లేదంటే బ్లడ్ టెస్ట్ రిలేటెడ్, లేదంటే కన్సల్టేషన్స్ రిలేటెడ్, ఎక్సర్సైజ్, జిమ్ మెంబర్షిప్ రిలేటెడ్ ఎనీథింగ్, అది ఇనిషియల్ గా మాకు 1 or 2 lakhs అని అనుకుంటే ఫ్యూచర్ లో దట్ విల్ బి 1 crore. ఓకే, సో ప్రాపర్ గా అన్ని చేయండి, బ్యాలెన్స్డ్ గా చేయండి, సో దట్ మీరు హెల్తీగా ఉంటారు అండ్ వెల్దీగా కూడా ఉంటారు. యా, దట్స్ ఇట్ అండి. Thank you so much, Rajendra Garu. Thank you, Vasu. Thank you. We'll meet again in the next Vasu Challa Wealth Talks. Thank you so much.